Festival Keep Loving More presents Pushpaka Vimanam pre-release event powered by Big C, Just Have, Seven Seas Entertainments Private Limited, associate sponsors Vijata Supermarket, Ushodaya Supermarket, and event organized by Shreyas Media, South India's one and only largest movie promotional agency. So ముందుగా పెళ్లి కార్యక్రమాన్ని మనం ఒక మంచి నాట్య ప్రదర్శనతో మొదలు పెడదాం. నేను రెడీ. నేను మొత్తం ఏ నాట్యమైనా చేస్తాను ఈరోజు. నేను కాదా? ఓ సారీ, నేను కాదండి. నేను సాయంత్రం లోపల ఇక్కడి నుంచి వెళ్ళే లోపల ఒక స్టెప్ వేయాల్సిందే. నేను ఇది రాత్రి, సాయంత్రం అయిపోయింది. ప్రతిదానికి ఇల్లు ఉంటారు. సరే అంటే ఏం లేదు, నేను పెళ్లి కొడుకు డ్రెస్లో ఉన్నాను, పెళ్లి వాతావరణం ఉంది, ఈవెంట్ ఈ ఏరియా మధ్యమైన అబ్బా మంచి హైలో ఉన్నాను నేను. సరే అర్జెంట్గా ఏ డాన్స్ చెప్పి స్టార్ట్ చేద్దాం. ఎస్, ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి, కూచిపూడి డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి మంజుషా నృత్యాలయ నుంచి వీ హ్యావ్ బ్యూటిఫుల్ స్టూడెంట్స్ అందరు రెడీగా ఉన్నారు, మరి చక్కగా తయారయ్యారు. వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసేసి మనం నెక్స్ట్ ఈవెంట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఎక్కడ మా హేమంత్ ఏంటి ఏం చేస్తున్నారు కింద? ఇక్కడ ఎస్, వైజాగ్లో బీచ్ పక్కన. నాకు తెలిసి ఇక్కడ ఉండే హడావిడి అక్కడికంటే ఈ మజానే వేరే తెలుసు. యాక్చువల్లీ ఎస్, ద రౌడీ విజయ్ దేవరకొండ ఇక్కడికి వచ్చేస్తున్నారు. సో మన పెళ్లి మండపంలోకి ఇంకొకళ్ళు వస్తున్నారు. ఎస్, మేళ తాళాలతో పన్నీరు జల్లి పూల వర్షం కురిపించి వారిని ఆహ్వానించేద్దాం. వెల్కమ్ వెల్కమ్. హాయ్. అది వచ్చిన వాళ్ళందరూ ఆ మర్యాదలు తప్పకుండా తీసుకొని ఇక్కడికి వచ్చి కూర్చోవాలి. ప్లీజ్ వెల్కమ్ టు గార్జియస్ బ్యూటీస్. ప్లీజ్ వెల్కమ్. ఒక్క నిమిషం, భలే ఉన్నాడు. నీ పేరేంటి? నైతిక్. అరే వా. అంటే నాకు చెప్పిన స్టోరీ ఏంటంటే, ఇక్కడ ఈ అబ్బాయి అట ఒకసారి వెనక్కి తిరిగమ్మా, ఒక బ్యూటిఫుల్ పిల్లక పెంచుకున్నాడు. బుల్లి విజయ్ దేవరకొండ. పిల్లక ఎందుకు అంటే భలే ఆన్సర్ చెప్పాడు. నాకు నువ్వు చెప్పా అసలు ఎందుకు పిల్లక? విజయ్ దేవరకొండ కోసం. విజయ్ దేవరకొండ పిల్లక పెట్టుకున్నాడా? అబ్బాయి కూడా పెట్టుకున్నాడా? నిజంగా నువ్వు విజయ్ దేవరకొండ గారి కోసం పిల్లక పెంచావా? అవును. వా, సూపర్ కదా అసలు. మరి మీ స్కూల్లో ఎవరేమనట్లేదా? ఆన్లైన్ కదా. అచ్చా, ఆన్లైన్ కదా, అందుకే మేనేజ్ చేస్తున్నావా? ఏమిటి మీరు అసలు ఆన్లైన్ క్లాసులను మర్చిపోతే ఎలా అలా? అంటే ఆన్లైన్ క్లాసుల వల్ల అందరు నష్టం చెప్తున్నారు, కానీ ఇన్ని లాభాలు ఉంటాయి నాకు తెలియదు. ఆన్లైన్ సరే, మరి స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్ కట్టిట్ అంటే అప్పుడు కట్టిట్ అంతే. క్లాస్ ముందు రోజే కటింగ్. క్లాస్ ముందు రోజు కటింగ్. ఫ్యాంటాస్టిక్ నిత్విక్, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా వీలైతే విజయ్ దేవరకొండ గారికి కలిసి ఆ పిల్లకి చూపిద్దాం మనం, సరేనా? సూపర్ అబ్బాయి నువ్వు అసలు. మళ్ళీ మేడం మోగుతోందంటే ఇంకొకళ్ళు ఎవరో వస్తున్నట్టున్నారు. నువ్వు వెళ్ళి కూర్చో. ఓకే, ఇక్కడ ఇందాక మనతో పాటు డాన్స్ చేసిన బ్యూటిఫుల్ డాన్సర్స్ ఇక్కడ ఉన్నారు. హాయ్, ఒక్కసారి కాస్త ముందుకు రాగలుగుతారా? ఎస్, అక్కడ హడావిడి మొదలైందంటే ద గెస్ట్ ఈజ్ రైట్. Anand Devarakonda and the chief guest of the evening and also the producer of the film presenter King of the Hill Productions ki Vijay Devarakonda ikkadiki vachestunnaru. అసలు ఆయన వస్తున్నారు అంటేనే అక్కడ సౌండ్, ఆ బజ్. అంతేగా మరి. అంటే మరి పెళ్లి పెద్ద ఆయనే అయినప్పుడు మరి ఆయన ఎలా ఆహ్వానించాలి? ఓకే, అంటే ఏంలా ఎందుకు అడిగానంటే, స్టేజ్ పైన ఉన్నావా మళ్ళీ అక్కడ వెళ్ళిపోయావా అని? లేదు, నేను ఇక్కడే ఉంటాను. సరే అయితే విజయ్ వచ్చేంత వరకు ఇక్కడ ఇగో మన వాళ్ళు ఉన్నారు. ఇందాక డాన్స్ అకాడమీ నుంచి. యాక్చువల్లీ వీళ్ళందరూ అసలు మాట్లాడడం పక్కన పెట్టి ఫోన్ తీసి పోరా అంటున్నారు నన్ను. ఒకసారి ఏ క్వశ్చన్స్ అడగాలని డిస్కస్ చేసుకుంటున్నాం. ఎవరినమ్మా? నన్న క్వశ్చన్స్ మీరు అడగక్కర్లా, దగ్గరికి వస్తే వాళ్ళని. ఓకే, యాక్చువల్లీ నాకు విషయం చెప్పండి. ఇప్పుడు విజయ్ దేవరకొండ గారికి వస్తారు కదా, నిజంగా ఆయన మీరు కలిసి మాట్లాడి ఆ ఫోటో గిటో లాంటివి, సరే ఒక్క క్వశ్చన్ ఏదైనా పెళ్లి గురించి అడిగితే ఏమడుతారు చెప్పండి? మీ పెళ్ళెప్పుడు? ఆయన పెళ్లి ఎప్పుడైతే మనకి నాతో ఎంతమంది అమ్మాయిలు గుక్క పెట్టి ఏడుస్తారు తెలుసా ఆయన పెళ్లి చేసుకుంటే? కాదమ్మా, నీ కటౌట్కి, నువ్వు వేసుకున్న కాస్ట్యూమ్కి, నువ్వు చెప్తున్న మాటలకి వైజాగ్ హడావిడంతా ఇక్కడ కనిపిస్తుంది. క్యారెక్టర్ ఇక్కడ పర్ఫామ్ చేయడం కోసం ట్రై చేశారు, లోపల ఒరిజినల్ రౌడీస్ వాళ్ళందరూ. ఓకే, యాక్చువల్గా ఇగో మీరు ట్రైలర్ చూసారు కదా,
పుష్పక విమానం ట్రైలర్ చూసారు కదా, ఆ చూసిన తర్వాత మీకు అలాంటి క్వశ్చన్ ఏమైనా వచ్చిందా? అంటే ఒకవేళ పెళ్లి చేసుకున్న తర్వాత అబ్బాయిల బాగాలేకపోతే మీరు కూడా జంప్ లాంటి ఫీలింగ్ వచ్చిందా? Yes, మన పెళ్లి మండపంలోకి వచ్చేసారు ఆనంద్ దేవరకొండ. ద పెళ్లి కొడుకు ఈజ్ హియర్. వెల్కమ్ ఆనంద్. వెల్కమ్ వెల్కమ్. మళ్ళీ ఇవాళ ఈ వేదికపై వైజాగ్లో మన ఆనంద్ దేవరకొండకి మళ్ళీ పెళ్లి చేసేద్దాం. మా పెళ్లి మండపంలోకి వచ్చేసిన మా పెళ్లి కొడుకు గారికి హాడీ 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 వెల్కమ్. ఒక్కసారి గట్టిగా వేసుకుంటూ చెప్పేద్దామా వెల్కమ్. పుష్పక విమానం సినిమా హీరో ఆనంద్ దేవరకొండ గారికి, అలాగే హీరోయిన్ గీత్ సైని, సాన్వి అండ్ మేఘ్నా, మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా వెల్కమ్. వైజాగ్ వెల్కమ్స్ యూ. ఆనంద్ 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 హీరో గారు ఫ్లయింగ్ కిస్ ఇస్తూ ఒక్కసారి మీరు అలా తలెత్తి ఆ వెనకాల కూడా చాలా మంది దే ఆర్ ట్రైయింగ్ టు రీచ్ యు అవుట్. ప్లీజ్ ఒక్కసారి వేవ్ చేసేరా వాళ్ళకి. That's the Devarakonda style. Thank you so much. హాయ్. అయ్యయ్యో. ఓకే, హాయ్ సాన్వి, హాయ్ గీత్, హాయ్ ఆనంద్ గారు, హాయ్ హర్ష గారు. వీళ్ళలో అందరికంటే యంగెస్ట్ మీరే కాబట్టి హర్ష గారు మీరుతో స్టార్ట్ చేస్తాను నేను. వేసేసారు. అంటే నాకు మిమ్మల్ని చూడంగానే ఫస్ట్ వచ్చే ఈజ్ ఆల్ ఓకే ఆర్ ఈజ్ సంథింగ్ ఫిషీ? ఎవ్రీథింగ్ ఇస్ ఫిషీ. ఓకే, హర్ష గారు అసలు సముద్రం పక్కన ఇగో హేమంత్ ఓన్లీ పెళ్లి గురించి ఆయన ఏమనుకుంటున్నారు కావాలి మనకి. అదిగోండి క్వశ్చన్ విన్నారు కదా, చెప్పండి. పెళ్లి గురించి నేనే కాదు, ఇక్కడ వైజాగ్లో ఉన్న ప్రతి ఒక్కరితో ఒకటే అభిప్రాయం, పెళ్లి అంటే పెద్ద టైం వేస్ట్. టైం వేస్టా మరి? ఖర్చు. ఓకే. తలనొప్పి. ఓహో, ఇన్నుంటాయా సార్? ఇంకా చాలా ఉన్నాయి. పాపం పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయికి మూడు పాటు చేయడం ఇష్టం లేక. సార్ అంత దూరం నుంచి ఇలాంటి పెళ్లి కొడుకు డ్రెస్ వేసుకొని వచ్చిందే నేను పెళ్లి చేసుకుందాం సార్. అదే ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు జ్ఞానోదయం అవుద్ది. అవునా? ఈ ఊరు నుంచి వచ్చిన వాళ్ళు సార్ హర్ష గారు మీరు కూర్చోండి సార్. నాకు కొంచెం మీరు వాట్ ఈస్ దిస్, మీరు నేను చాలా హోప్తో వచ్చాను. ఒక్క నిమిషం ఆనంద్, ఐ కమ్ బ్యాక్ టు హాయ్. ఓకే, హాయ్ సాన్వి. ఫస్ట్ మీరు ఒకసారి నిల్చుంటారా ప్లీజ్? ఒకసారి మా వాళ్ళందరూ ఒకసారి హాయ్ చెప్పండి మీరు ప్లీజ్. బ్యూటీ ఇన్ బ్లాక్. ఓకే, వన్ సింగిల్ క్వశ్చన్. శ్యామ్లా చెప్పింది కదా, ప్లీజ్ టెల్ మీ పెళ్లి మీద మీ ఒపీనియన్. పెళ్లి మీద ఒపీనియన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయి ఏం జంప్ అయిందో కానీ మా అందరి లైఫ్ లో ఒక ట్విస్ట్ వచ్చింది. ఇంకేం ఒపీనియన్ ఇవ్వాలి? మొత్తం పోయింది. ఎవ్రీథింగ్ ఇస్ ఫిషీ. అంతే, అలాగే ఉంది. ఇంకేం పెళ్ళి అంతే, ఇంకేం పెళ్ళి అయిపోయి. ఓకే, అలానే సార్. సరే పోనీ హాయ్ గీత్, మీరు కూడా ఒకసారి మా వాళ్ళకి ఒకసారి హాయ్ చెప్పండి. కమాన్. హలో వైజాగ్. ఓకే, మీరన్నా అంటే జంప్కు ముందు పెళ్లి మీద మీ అభిప్రాయం ఏంటి? ప్లీజ్ టెల్ మీ. నేను చెప్తే బాగోదేమో, జంప్ అయిపోయాను కదా. అసలు మీరే చెప్పాలి వై అని. నేను చెప్పలేను. ఓకే ఫైన్, సరే మన సక్సెస్ మీట్ లో మాట్లాడుకుందాం ఈ క్వశ్చన్. అండ్ నౌ ద మ్యాన్ ఆనంద్ గారు, ప్లీజ్ స్టాండ్ అప్ సార్. కమాన్ సార్. అసలు మీరు ఎన్నిసార్లు చెప్పినా మా వాళ్ళకి బాగానే ఉంటుంది తెలుసా. మళ్ళీ ఒకసారి. ఓకే ఓకే, దిస్ ఇస్ ఫర్ యూ. మీరు చెప్పండి అసలు, ఒకళ్ళు జంపు, ఒకళ్ళు అవునా కాదని టెస్ట్ చేస్తున్నారు. మీరు కట్ చెప్పేస్తున్నారు. జంపు కంపు, అయ్యో అమ్మో నానోటితో నేను అనలేదు స్వామి. ఎంత ఇంపుగా ఉంది. పెళ్లి మీద మీ అభిప్రాయం చెప్పండి సార్ ప్లీజ్. నేను ఒక పద్ధతిగా మంచి ఒపీనియన్ చెప్తా. పెళ్ళంటే యాక్సెప్టెన్స్. సూపర్, వావ్. ఆహా, మనసు ఒక్కసారి చల్లబడింది తెలుసా నాకు కదా. ఇలాంటి ఇంకో రెండు మాటలు చెప్పండి. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటావు? ఖచ్చితంగా. అంటే పెళ్లి కొడుకు డ్రెస్ నేను అసలు వచ్చిందే అందుకండి బాబు. నేను ఈ రోజు చెప్తున్నాను కదా, మళ్ళీ నా ప్రామిస్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద ఈవెంట్ ఈ రోజు సాయంత్రం అయ్యే లోపల ఎవరో ఒకరు ఖచ్చితంగా ఇంప్రెస్ చేసి పెళ్లి చేసుకొని తీసుకెళ్ళిపోదాం. ఇంట్లో మీ ఆవిడకి ఏం చెప్తావు అప్పుడు? తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, ఐ విల్ కమ్ బ్యాక్. హనీమూన్ కూడా అక్కడే చేసుకోవచ్చు. లేదండి, నాకు హనీమూన్ మీద నాకు మంచి హిమాలయాల నుంచి రాజస్థాన్ వరకు చాలా థాట్స్ ఉన్నాయి నాకు. ఇగో ఇలాంటివి పెట్టుకుంటేనే పోతారు. ఐ మీన్ అంటే అలా వెళ్ళిపోతారు. సో బట్ స్టిల్ థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు. అందరూ ఓకే కానీ హర్ష గారే సార్
అసలు ఈ క్వశ్చన్ రైజ్ చేసిన శ్యామల్ గారికి పెళ్లి మీద చాలా గొప్ప అభిప్రాయం కదా. సార్ నేను చెప్పనా అసలు పొరపాటును కూడా పెళ్లి గురించి పాజిటివ్ గా లేదు, మాట్లాడే లేదు, అవకాశం సార్. జనానికి ఇవ్వట్లేదు. సార్, నేను చెప్తాను. ఫస్ట్ ఎత్తుకోవడమే. వైజాగ్ లో ఎవరికి పెళ్లి అంటే నచ్చదు, అవును కదా అంటే అవును అంటున్నారు వాళ్ళు. అవును కదా నేనల్లా ఏమంటారంటే వద్దు బాబోయ్ అంటున్నారు అటు ఇటు. అయితే ఈ క్వశ్చన్ అడగాల్సిన ఆవిడ చాలా ఒక 5 నిమిషాల ఆన్సర్ ఉన్నట్టుంది. కరెక్ట్ అండి. లేదు ఆవిడ సార్. కరెక్ట్, ఆవిడ మంచి ఎస్ఏ ఆన్సర్ చెప్పేలా ఉంది. ఇచ్చరే ఏమీ మేము లేదు. అందరం చెప్పాము. ఫైనల్ టచ్ పెళ్లి గురించి శ్యామల నువ్వు చెప్పా. డెఫినెట్ గా చెప్తా, ఎందుకంటే అదొక రోలర్ కోస్టర్ రైడ్ లాంటి. దూరం నుంచి చూస్తే వావ్ అనిపిస్తుంది, ఎక్కాక ఎప్పుడు ఆపేస్తారా అనిపిస్తుంది. గుడ్ ఈవినింగ్ వైజాగ్. యాక్చువల్లీ ఏం ప్రిపేర్ కాలేదు, సో ఐ డోంట్ నో. బట్ పుష్పక విమానం విల్ బి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫిలిం. ఒక 20 years తర్వాత ఆ టైంలో జంధ్యాల చూసిన మూవీస్ ఏవైతే ఉండేనో, యూ విల్ ఫీల్ ద సేమ్ అగైన్. అండ్ ఆనంద్ చాలా బాగా చేశాడు. వెరీ గ్రౌండెడ్ క్యారెక్టర్, మీ అందట్లో కనెక్ట్ అవుతాడు. అండ్ హీరోయిన్స్ హ్యావ్ డన్ అ ఫ్యాబులస్ జాబ్. అండ్ డైరెక్టర్ హీ హాస్ డన్ అ సూపర్ వర్క్. మూవీ వితౌట్ ఆర్ఆర్ నేను చూశాను. అండ్ నేను యాక్చువల్ ఆర్ఆర్ చేయాలి. సో నేను ఆర్ఆర్ చేయకముందు నేను మూవీ చూసినప్పుడు ఎంత నవ్వుకున్నానంటే అంత నవ్వుకున్నాను. నేను చెప్పినాను సృజన్కి, సృజన్ దీనికి అసలు ఆర్ఆర్ కూడా అవసరం లేదు భయ్. ఆ డైలాగ్స్, వాళ్ళ యాక్టింగ్, వాళ్ళ టైమింగ్ ఇట్ సెల్ఫ్ ఆ మ్యూజిక్ అంతా బాగుంది ఫిలిం. బట్ లెట్స్ డూ ఇట్ అని చెప్పి మ్యూజిక్ చేశాము. అండ్ దీంట్లో వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా చేశారు. రామ్ మిరియాల్ డిడ్ 1 song అండ్ 2 songs ఐ గెస్. అండ్ సిద్ధార్థ అన్న ఒక అబ్బాయి చేశాడు. దర్ ఆల్ లైక్ సూపర్ అప్కమింగ్ మ్యూజిషియన్స్. ప్లీజ్ లెట్స్ ఎంకరేజ్ దెమ్. దే హ్యావ్ డన్ అ ఫ్యాబులస్ జాబ్. వాళ్ళ సాంగ్స్ ఇన్స్పైర్డ్ మీ టు డూ అ మోర్ గ్రేట్ మ్యూజిక్. అండ్ I thank Anurag for introducing me to this team. And Vijay fans, guys, నేను మీకు ఒక విషయం చెప్తాను. వాట్ ఐ అబ్జర్వ్ టుడే, ఇవాళ జనరల్లీ విజయ్ యూజువలీ కెన్ యూ స్టాప్ ద మ్యూజిక్ ప్లీజ్. మ్యూజిక్ డైరెక్టర్ గారిని మ్యూజిక్ కొంచెం ఇప్పుడు డిస్టర్బ్ చేస్తుంది కొంచెం. చాలా ఇంపార్టెంట్ ఇది. ఐ హ్యావ్ టు టెల్ టు ద ఫ్యాన్స్. జనరల్లీ విజయ్ ఈ వేర్స్ మాస్క్. ఎక్కడికి వెళ్ళినా ఈ వేర్స్ మాస్క్. ఈవెన్ ప్రీవ్యూ థియేటర్లో మేము మూవీ చూసేటప్పుడు కూడా వెన్ ఈ సిట్టింగ్ ఆల్ అలోన్ మాస్క్ వేసుకొనే చూస్తుండే, అంత సేఫ్టీగా ఉండేటోడు. ఇవాళ మేము అందరం మార్నింగ్ ఫ్లైట్లో వచ్చేటప్పుడు దిగిన తర్వాత ఫ్యాన్స్ అందరు వచ్చేసరికి అసలు డిస్టెన్స్, మాస్క్ ఏం లేదు. గైజ్ హీ జస్ట్ లవ్స్ యూ క్రేజీలీ. మీరు విజయ్ని ఎంత లవ్ చేస్తారో విజయ్ ఆల్సో లవ్స్ యూ గైజ్. అండ్ ఐ థింక్ ఐ షుడ్ అప్రిషియేట్ Vijay for that. Thank you. థ్యాంక్ యూ సార్. మాట్లాడేశారు, కొంచెం మా అందరి కోసం చిన్న సాంగ్ ఏదైనా హమ్ చేస్తారా ప్లీజ్? పర్వాలేదు, సిగ్గుపడద్దు, ఏం కాదు, ఏమన్నారు వైజాగ్ వాళ్ళు మంచోళ్ళు. చెప్పు. పెద్ద వచ్చేసారు. వెల్కమ్ విజయ్ దేవరకొండ. వెల్కమ్ ఆన్ స్టేజ్ ద రౌడీ బాయ్ లైగర్ విజయ్ దేవరకొండ. చక్కగా పంచకట్టుతో అదిరిపోయింది గెటప్, అసలు సూపర్. ఎస్, వైజాగ్ లో ఈ చక్కటి సముద్రం పక్కన పెళ్లి పెద్దగా ఈరోజు పుష్పక విమానం సినిమా ప్రెజెంటర్ గా, కింగ్ ఆఫ్ ద హిల్ ప్రొడక్షన్స్ అధినేతగా ఈరోజు ఇక్కడ చీఫ్ గెస్ట్ గా వచ్చేసారు ద లైగర్ విజయ్ దేవరకొండ. Put your hands to the guys. Give him a big round of applause and welcome. అస్సలు సౌండ్ అస్సలు తగ్గదమ్మా, కమ్ ఆన్. ఎవరి కోసం అయితే మనం ఎంతసేపు వెయిట్ చేస్తున్నామో, ఎవరైతే ఈరోజు ఈవినింగ్స్ మన లైఫ్ ని లైట్ అప్ చేయబోతున్నారో ఆయనే వచ్చేసారు. ద చీఫ్ గెస్ట్, ద మ్యాన్ హిమ్సెల్ఫ్, ద రౌడీ, ద లైగర్ విజయ్ దేవరకొండ. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అండ్ అసలు గెటప్ అదిరిపోయింది, సూపర్, లుకింగ్ గ్రేట్. ఎస్, మరి మనం ఈ పెళ్లి మండపం సెటప్ కైనా పెళ్లికైనా మెయిన్ రీజన్ ఈ పెళ్లి పెద్దే కదా. అబ్సల్యూట్లీ. అంటే కూడా వచ్చేసారు కాబట్టి ఇక మనం లేట్ చేయొద్దు. పెళ్లి పెద్ద ఓకే, ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు పెళ్లి కొడుకుల్లో ఉన్నారు అక్కడ, అదే ప్రాబ్లం. బట్ స్టిల్ ఎస్,
ద చీఫ్ గెస్ట్ విజయ్ దేవరకొండ వచ్చేసారు కాబట్టి మనం కంటిన్యూ చేద్దాం. హలో, కరెక్షన్, చీఫ్ గెస్ట్ కాదు, సారీ, హీ ఇస్ నాట్ గెస్ట్. పెళ్లి పెద్ద పెళ్లి పెద్ద. ఖచ్చితంగా సారీ Yes. సారీ, టోటలీ సారీ. ఓకే, ఆదిత్య మ్యూజిక్ లైవ్ చూస్తున్నారు, TV9 NTV. హాస్పిటాలిటీ పార్ట్నర్ విలేజ్ ఆహారం, హెల్దీ ఆర్గానిక్ ఫుడ్ కోసం ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇవాళ ఈ పెళ్లి హలో వైజాగ్. ఇందులో కొంచెం మెల్లగా పిలవచ్చేమో. హలో వైజాగ్ అంటే నేను ఇలా మాట్లాడితే మీరు అంత తక్కువ అరిచారని నాకు అర్థమవుతుంది. హలో వైజాగ్. ఒక 2 ఎక్సైట్మెంట్లు మీతో నేను ఇప్పుడు ఫస్ట్ షేర్ చేసుకోవాలి. ఏంటంటే ఇక్కడ ఉన్న మీలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నేను ఇక్కడ వాడినే, నాది వైజాగే. ఇవే బీచ్ల్లో ఈ ఏజ్ నుంచి తిరుగుతూ ఇక్కడే స్కూల్స్లో కాలేజెస్లో చదువుకొని సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి ఇవాళ ఇదే ల్యాండ్ మీద ఈ ఈవెంట్లో నేను ఉంటాం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది ఫస్ట్ ఎక్సైట్మెంట్. 2 ఎక్సైట్మెంట్ ఏంటంటే ఇది కూడా మీరు ఎవరు నమ్మరు, 24 ఇయర్స్ ఇండస్ట్రీ. కానీ మీలో చాలా మంది లాగా నేను కూడా ఇవాళ ఫస్ట్ టైం విజయ్ దేవరకొండని చూస్తున్నా. బాస్, హ్యాట్స్ ఆఫ్. వాట్ ఎ ప్రెజెన్స్. అసలు స్క్రీనే కాదు, బయట లైవ్లో కూడా ఎంత బాగుంటే అసలు నాకేలా ఉంటే అమ్మాయిల పరిస్థితి ఏంటన్నది మొత్తానికి మీకు అర్థమైంది వాళ్ళ బాధ. పాపం వాళ్ళ బాధ గురించి నేను ఇందాక ఆలోచిస్తుంటే ఒకటి అనిపించింది విజయ్. అదేంటంటే సాధారణంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అబ్బాయిలు పెళ్లి చేసుకుంటే ఒక అమ్మాయి జీవితాన్ని బాగు చేశారనుకుంటారు. విజయ్ కూడా అలా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మిగిలిన అమ్మాయిలు అందరి జీవితం నాశనం చేశారు అనుకుంటారు. సో పెళ్ళి ఎవరు చేసుకుంటారో అసలు చేసుకుంటారు లేదో ఆలోచించుకోండి. చాలా పెద్ద ఇష్యూ అది. చేసుకున్న సీక్రెట్గా చేసుకోవాలి మీరు. అండ్ కమింగ్ టు ద మూవీ, ఐఎమ్ సో హ్యాపీ. మళ్ళీ చెప్తున్నాను, ఈ ల్యాండ్ మీద ఇక్కడ వైజాగ్లో నేను యాక్ట్ చేశాను. వన్ ఆఫ్ ద గుడ్ మూవీస్ క్యారెక్టర్, నా చాలా మంచి రోల్ ఇందులో. సో దానికి సంబంధించి నేను ఇక్కడికి వచ్చి మాట్లాడడం ఉంది, నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే ముఖ్యంగా నేను విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ గురించి ఒక చిన్న విషయం చెప్తాను. ఇక్కడికి వచ్చినప్పుడు నేను అనుకున్నాను అనమాట, వస్తుంది చీఫ్ గెస్ట్ అంటున్నారు, ఆనంద్ దేవరకొండ బ్రదర్, ఎవరైనా లైగర్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ఆఫ్ ఎవ్రీబడి అండ్ ఇట్ విల్ రాక్ లైక్ ఎనీథింగ్. ఐ కెన్ సీ దట్. సో ఆ ఎనర్జీ ఆల్రెడీ మీలో ఇప్పుడే కనిపిస్తుంది. సో నేను లైగర్ వచ్చి తమ్ముడిని ఇంట్రడ్యూస్ చేస్తే ఎలా ఉంటుందా అనుకున్నా, లయన్ కింగ్లో సింబాని చూపించినట్టు ఫస్ట్ అలా అనిపించింది. కానీ ఇప్పుడు ఒపీనియన్ మారింది. ఇప్పుడు చూస్తుంటే ఎలా ఉందంటే, స్కూల్కి ఒక అన్న తమ్ముడిని తీసుకెళ్తున్నాడు ఫస్ట్ టైం. రారా, ఏం కాదు, అంత మనోళ్ళే, బాగుంటుంది, నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నారో నిన్ను అంత బాగా చూసుకుంటారు, నాకెంత బాగుందో ఈ స్కూల్ నీకు అంత బాగుంటుంది అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి ఆ గట్స్ ఇస్తున్నారు. సో నేను ఒకటి అడుగుతున్నా వైజాగ్ ఆడియన్స్ అందరినీ, మనం మన లైగర్కి, రౌడీకి, అన్నా ఏం పరిశాన్ కాకే, నీ తమ్మి మా తమ్మి మంచిగా చూసుకుంటాను ధైర్యం చెప్దామా? లేదా మన వైజాగ్ సాంగ్ లో అన్యా మన తమ్ముడు అన్యా కుమ్మేద్దాం ఉందామా? ఆనంద్ దేవరకొండ నీ లైవ్ లో చూశాను, ఆయనతో పాటు యాక్ట్ చేశాను. నాకు విషయం అర్థమైపోయింది ఆ రోజే. విజయ్ బ్రదర్ కదా, కొంచెం అవే ట్రైట్స్, అదే మైండిజమ్స్ అవే ఉంటాయి అనుకున్నాను. కానీ బయటకు అవన్నీ ఉంటాయి, కానీ క్యారెక్టర్లకు ఎంటర్ అయితే భయ్యా ఆ క్యారెక్టరే కనిపిస్తుంది. అది నేను చూసి ఏంటి 2 సినిమాలు చేశాడు, ఇంత ఎక్స్పీరియన్స్గా ఎలా చేస్తున్నాడు అనుకున్నాను. ఇంకా నాకు అర్థమైంది ఒకటే, అన్నదమ్ములు ఇద్దరు కలిసి 2 డిఫరెంట్ జానర్స్ ఎంచుకున్నారు వీళ్ళు. అన్న చేయలేనివి కూడా ఆనంద్ దేవరకొండ చేస్తాడు. అది స్పెషల్ ఇక్కడ. చేయలేనివి అంటే టాలెంట్ వైజ్ కాదు, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అలాంటివన్నీ అసలు ఆల్రెడీ అతను 2 ఫిల్మ్స్ చూసి ఇంప్రెస్ అయిపోయిన ఆడియన్స్ అందరికీ ఈ ఫిలిం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతుంది, అందులో డౌట్ ఏం లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ ఐ కంగ్రాచులేట్ ద డైరెక్టర్. ఇది ఒకటి చిన్న విషయం చెప్పాలి, నేను ఇక్కడ చాలా మందికి ఇది కూడా తెలియదు, నేను రైటర్ని కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. ఎవరికి తెలియదండి, అందరికీ తెలుసు. ఎంత మంచి రైటరు కొంచెం ఓకే. అయితే ఇదెందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఈ సినిమా కథ వింటున్నప్పుడు, నేను చాలా కథలు వింటూ ఉంటాను అక్కడెక్కడ, నాకు ఈ సినిమా కథ వింటున్నప్పుడు నేను సృజన్ పేరు కన్ఫ్యూజన్, డైరెక్టర్ దామోదర్ ఈ కథ చెప్తున్నప్పుడు నేను 4-5 సార్లు కథ మధ్యలో ఆపేసి అలా ఊపిరి తీసుకోవడానికి టైం తీసుకున్నాను. అంటే ఎంత ఫెంటాస్టిక్ స్టోరీ అంటే,
ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, థ్రిల్ కానివ్వండి, ఇది ఎక్కడా తగ్గలేదు. డైలాగ్స్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ జామ్ ప్యాక్. November 12th ఈస్ గోయింగ్ టు బి ఫెంటాస్టిక్. మీ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఐ విష్ ది గర్ల్స్ హీరోయిన్స్ కొత్త వాళ్ళు, వాళ్ళ పేర్లు నెక్స్ట్ సినిమా నుంచి చాలా పాపులర్ అయిపోతాయి ఈ సినిమాతో. అండ్ ఐ విష్ ఈచ్ అండ్ ఎవ్రీబడి, ప్రొడ్యూసర్స్ అందరికీ మళ్ళీ కంగ్రాట్స్ చెప్తున్నాను. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ విజయ్. ఐఎమ్ సో గ్లాడ్ టు సీ యూ మ్యాన్. ఐఎమ్ సో హ్యాపీ. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీబడి ఇన్ ద టీమ్. వైజాగ్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హర్ష గారు. థ్యాంక్ యూ సో మచ్ హర్ష గారు. మీరు కొంచెంసేపు ఉండండి సార్, మీరు పక్కన ఉంటే కొంచెం ధైర్యంగా ఉంది నాకు. మీరు ఇక్కడే ఉండండి, మీరు వెళ్ళకండి. మీరు Yeah, first of all, thank you very much, Vijay Anna, and for giving me this opportunity. This is a really big platform. As you said, when you wanted to, start off King of Hill and, give genuine opportunities to really upcoming people. This is what you mean, and this is what is happening, and that is the truth. And thank you, Srujananna. I call him Srujananna. He has named himself Damodar now. Srujananna, me, వైజాగ్లో షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ సృజనన్న ప్రతి షార్ట్ ఫిల్మ్కి నేను మ్యూజిక్ చేస్తుండే. ఓకే, వీఆర్ లైక్ బ్రదర్స్, బ్లడ్ బ్రదర్స్. నాకు ఇప్పటికి సృజనన్న అని అట్లానే పిలుస్తాను నేను. సో ఐ రియలీ థ్యాంక్ హిమ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మోస్ట్ పీపుల్ వుడ్ జస్ట్ బిగ్గర్ ప్రొడక్షన్ హౌసెస్ వచ్చినాయి కదా అని చెప్పి దే విల్ జస్ట్ స్కిప్ ఆఫ్ ద పీపుల్ హూ దే జనరలీ వర్క్ విత్. పీపుల్ కమ్ అక్రాస్ ఇన్ ద ఫిల్మ్స్ వెరీ వెరీ వెల్. బట్ థ్యాంక్ యూ సృజనన్న ఫర్ నాట్ గివింగ్ అప్ ఆన్ మీ. And about this film, the actors have been great. Anand, absolutely loved him. The trailer, I've scored for the trailer. Trailer చేస్తున్నప్పుడు I absolutely was mesmerized. Like trailer చూసి ఇట్లా ఉంది, can you do like the trailer speaks for itself. It's already, when you're seeing the trailer, something goes in your head and it's flow, and you just get it to it. Because the actors, if they don't perform, music చేసే ఉపయోగం ఉండదు దానికి, obviously. So Anand, hats off, man. The movie is amazing. You have to watch it on the 12th. And Sanvi and Geet, two absolutely budding, absolutely great artists. You have to look out for. They're gonna rule the next couple of films that are coming up after this film, definitely. And also I really thank my parents for putting up with me. Ante it's not easy taking up. My dad is a police officer, actually. It's very hard, to go against everything. Sometimes, in carry చేస్తున్నప్పుడు, when I wanted to get into this, he was the first person, don't do it. It's not so easy. USL MS చేసుకో, ఎందుకురా నీకు ఇదంతా. దాని తర్వాత then I've started like my first film like Shanam, and there are other couple of films that are happening. I've done sound design and some background score for some films. And I was losing hope in a way. ఏంది వెంటనే ఆపర్చునిటీస్ రావట్లేదు, కాబట్టి ఫైనాన్షియలీ ఇంట్లో ఒకలా పెరుగుతాం. బయటకు వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ సినిమాల్లో తీసుకున్న తర్వాత ఫైనాన్షియల్గా అంత సౌండ్ ఆబ్వియస్లీ ఉండం. సో ఐ వాజ్ గివింగ్ అప్. సో హీఈస్ లైక్, నువ్వు చేయాల్సిందే, యూ హ్యావ్ టేకెన్ అప్ సంథింగ్, యూ హ్యావ్ టు సీ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ఇట్, యూ అచీవ్ ఇట్ అండ్ యూ బీ సక్సెస్ఫుల్ ఆన్ ఇట్. హీఈస్ రైట్ హియర్ టేకింగ్ వీడియోస్ ఆఫ్ మీ. I absolutely love your dad, love you mom, and all my family is here to support me. And thank you, Vijay Anna. This is, if you are supporting a new genuine talent, you are not just supporting one person, you are supporting a whole family and a whole hope, so that you can get into this thing, into films, and it is possible to make genuine content. హలో, కాదు సిద్ధార్థ్ గారు, అందరికీ థ్యాంక్స్ చెప్పారు కానీ కట్టుకున్న పెళ్ళాన్ని మర్చిపోయారేంటండి? వాట్ ఈస్ దిస్? And she, she is Pranita. She is my wife. She sings so well. Actually, we got married. We got married during the happening of this film, and Srujananna used to. అప్పుడే సృజనన్న ఆనంద్ పెళ్లి సీక్వెన్సెస్ షూట్ చేస్తుండే. సో నాకు పెళ్ళి ఇట్లా చేతికి బ్రేస్లెట్ ఇట్లా రింగ్ ఏదో ఉంటే, ఇట్లా కొత్త పెళ్ళి కూడా ఇట్లా ఉంటుంది, ఓకే ఓకే అని చెప్పి నా దగ్గర నోట్స్ తీసుకుంటుండే. ఏంట్రా నీకు ఏం కష్టాలు వస్తున్నాయి చెప్పరా, నీకు కొత్త పెళ్ళి అయితే అది అని చెప్పి. ఇట్ వాజ్ ఆల్ ఫన్నీ. ఇట్ వాజ్ లైక్ ఫ్యామిలీ వర్కింగ్ ఫర్ దిస్ ఫిలిం. I can just go on. But anyways, thank you for this opportunity, for making me to perform in front of you, and for this opportunity. And this is a huge stepping stone for me. And that's all.
ఇంట్లో థ్యాంక్ యూ కూడా వెరీ మచ్. ఇంతేనా? అన్ని ఎస్ఏ ఆన్సర్సేనా? అలానే మాట్లాడతారు ఇంట్లో కూడా? యాంకర్ అవ్వాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు సార్ మీరు. ఏం చెప్తాను చెప్పండి. థ్యాంక్ యూ సిద్ధార్థ్ thank you గారు. very much. థ్యాంక్ Thank you యూ for సో listening to మచ్. me. థ్యాంక్ యూ ద టీమ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ థ్యాంక్ యూ బ్యూటిఫుల్ guys, thank you very much, you have పర్ఫార్మెన్స్. been great. Thank you Sandy, thank you guys. అయిపోయింది అయిపోయింది అది పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిందమ్మా. ఒకసారి అరుంధతి నక్షత్రం కూడా చూపించేయండి అమ్మా. ఇటా? చూపించండి. మీరే చూపించాలి, చేయి పట్టుకుని చూపించాలి. అటు సైడ్, అటు సైడ్, ఇగో ఆ లైట్ ఫ్యూచర్ వెలుగుతుంది. మొత్తం అలా ఉంటుందని చెప్పడం అన్నమాట, అంతే. No. పెళ్ళయ్యాక యూజువల్లీ చూస్తారు, అందుకని చూపించమన్నాను. మరి చక్కగా పెళ్లి చేసుకున్నాం కాబట్టి. యాక్చువల్లీ ఇగో మన మేళమాళ్ళు కూడా వచ్చారు. రండి సార్, అదే, కమ్ ఆన్. వాళ్ళు అలా మేళాలు వాయిస్తూ ఉంటారు, వీళ్ళు వెళ్ళి పెద్దవాళ్ళ ఆశీర్వచనం తీసుకుంటారు. Yes, please. సో ప్లీజ్ మీరు వెళ్ళి విజయ్ గారి ఆశీర్వచనం తీసుకోండి. గో రండి, రండి, హా. ప్లీజ్. ఓకే, ఇప్పుడే కొత్తగా పెళ్ళైన పెళ్లి జంట ఈ పెళ్లి పెద్ద అయిన మన విజయ్ దేవరకొండ గారి ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్తున్నారు కిందకి. మంగళ వాయిద్యాలు అలా మోగుతూ ఉండనివ్వండి. ఇక్కడ 2 నిమిషాలు. అదే అమ్మయ్యా, వైజాగ్ లో ఒక చక్కటి కార్యక్రమం అయితే ఫినిష్ అయిపోయింది ఈరోజు. ఎస్, పుష్పక విమానం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ కళ్యాణ మండపంలో చక్కగా పెళ్లి చేసేసాం ఆనంద్ దేవరకొండకి. ఎస్, పుష్పక విమానం పెళ్లి జంట, ప్రేమ జంట మరి పెళ్లి చేసుకుంది. ఈ జంట నవంబర్ 12న మన ముందుకు రాబోతున్నారు. థియేటర్స్ కి వెళ్ళి ఈ జంటని ఆశీర్వదించి చదివింపులు బాగా చదివించండి అమ్మా. ఓకే, చదివింపులు మాత్రం సినిమా టికెట్ల రూపంలో ఉండాలమ్మా. ఎస్, మీ చదివింపులు, మీ ఆశీర్వాదాలు సినిమా చూసి కొత్త జంటకు అందించండి. అండ్ ఈ పెళ్లి అలా థియేటర్లో కంటిన్యూ అవ్వాలని మనం కోరుకుందాం. టికెట్ల వర్షం, డబ్బుల వర్షం, హర్షధ్వానాల మధ్యలో అలా వెళ్ళిపోతుండాలి. ఎస్, అబ్బా, మొత్తానికి మన చేతుల మీదుగా ఆనంద్ పెళ్ళయింది. నా చేతుల మీదుగా నా పెళ్ళి అవుతుంది అనుకున్నాను, కానీ సినిమా హీరో పెళ్ళైంది ఈరోజు. సరే, ఏదేమైనా వైజాగ్ లో కాదు, ఏంటి పెళ్లి కొడుకు ఒక్కడే వస్తున్నాడు? ఒక్కడే వస్తున్నారేంటి సార్? ఇప్పటిగా పెళ్ళైంది, మీరు పెళ్లి అమ్మాయిని తీసుకుని మేళాలు ఆపేయచ్చు. యా, ఏంటి ఒక్కళ్ళే వచ్చారు? మీ వైఫ్ ఎక్కడా? ఇక్కడే ఉండే కదా. ఎక్కడున్నారు? ఏదో నేను హనీమూన్కి ప్లాన్ చేస్తుంటే వెళ్ళిపోయింది అనుకుంటా. హనీమూన్ కి ప్లాన్ చేసుకుంటే ఇక్కడ ఆవిడేటి వెళ్ళిపోయారు హేమంత్ సడన్ గా? ఎక్కడున్నారు? మీకు ఎవరైనా మా ఆవిడ కనిపిస్తుండ్రా? అక్కడ ఏమైనా ఉన్నారా చెప్పండి, అటు పక్క. ఎక్కడున్నారు? ఎక్కడ? అయ్యయ్యో, ఆనంద్ గారు ఆవిడకి అరుంధతి నక్షత్రం చూపిస్తే ఈయనకు నిజంగానే నక్షత్రాలు చూపించారు ఆవిడ. అయ్యయ్యో, అసలు ఏం జరిగింది అనేది నవంబర్ 12న థియేటర్స్లో చూడండి, పుష్పక విమానం సినిమాలో. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. ఏం జరిగిందో మనం కూడా అప్పుడు తెలుసుకుందాం. థ్యాంక్ యూ. మీ హేమంత్ మైక్ ఎందుకు ఆపేస్తున్నారు ప్రతిసారి పాపం? జనరల్ గా ఇలాంటివి ఎప్పుడు ఏం జరిగినా ఫస్ట్ మన వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటి తెలుసా? ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడే మీకు పెళ్ళైంది, అమ్మాయి వెళ్ళిపోయింది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి సార్. అంటే ఇప్పుడు రైట్ లో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పాలి సార్. కమాన్ సార్, చెప్పండి సార్. అంటే నాకు గ్యాప్ ఇస్తే మాట్లాడతాను. అవునా, ఓకే సరే సార్. అంటే మా తర్వాత వాళ్ళు మాట్లాడతలే, నువ్వు చూసుకో. మీ ఫీలింగ్ మాత్రం బాగానే ఉంది. ఓకే, శ్యామల గారు, మనం ఇప్పుడే చూస్తున్నాం ఆనంద్ దేవర్ గారి కొండ గారి పెళ్ళైంది స్టేజ్ పైన. వాళ్ళ ఆవిడ జంపు, ఆయన మాత్రం కొంచెం బాధగానే ఉన్నారు. ఇది బుల్లెటిన్? అవునండి. ఓకే, కానీ అసలు స్టోరీ ఏంటి, ఎందుకు ఇలాంటి జంపు లాంటి విషయాలు మాత్రం నవంబర్ 12న థియేటర్లో మనం తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ వైజాగ్. పుష్పక విమానం, విజయ్ దేవరకొండ, కింగ్ ఆఫ్ డీల్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి అండ్ టాంగా ప్రొడక్షన్స్ ఎల్ఎల్పి. విజయ్ దేవరకొండ చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. సో అట్లా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి చాలామందికి సపోర్ట్ చేయాలని చేసిన సినిమానే ఈ పుష్పక విమానం. ఇది స్టార్టింగ్ మాత్రమే, ఇంకా ఇట్లా చాలా సినిమాలు చేసే ఉంది, చాలామందికి ఎంకరేజ్ చేసి చాలామందికి సపోర్ట్ చేసే చాలా ఉంది. సో ఇదే కాకుండా కరోనా టైంలో అప్పుడు విజయ్ దేవరకొండ ఫౌండేషన్ ఒకటి స్టార్ట్ చేశాడు. అది స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్గా కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రగుల్గానే ఉండేది. అయినా కూడా ఒకసారి స్టెప్ తీసుకున్నాక వెనక్కి తగ్గేదే లేదా అని డిసైడ్ అయ్యి
ఎంతమందికి హెల్ప్ చేశాడో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మారుమూల గ్రామాలకు కూడా విజయ్ దేవరకొండ ఫౌండేషన్ నుంచి డబ్బులు వెళ్ళాయి. దానికి మేమే సాక్ష్యం. ఎంత కష్టపడ్డాడో ఆ డబ్బులు తీసుకురావడానికి. అసలు ఆయన టీం ఎంత సపోర్ట్, అసలు కన్నా అన్న, నేను, అనురాగ్ గారు, డ్రైవర్స్, ఫ్రెండ్స్, సాయి, కిరణ్, రవి, అసలు ఆయనకు తెలియదు. ఆయన షూటింగ్స్ అప్పుడు లేకుండా ఖాళీగా ఇంట్లోనే ఉండేవాడు. సో విజయ్ కారు మా దగ్గరే ఉండేది. సియాజ్ ఆఫీస్లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట పోలీసు వాళ్ళకి ఫుడ్ సప్లై చేయడానికి 3 నెలలు రాత్రింబవళ్ళు కారు తిరుగుతూనే ఉండేది. సీసీ కెమెరా ఫుటేజ్ కనుక తీస్తే ఓన్లీ విజయ్ దేవరకొండ కారే రాత్రింబవళ్ళు రోడ్ల మీద కనిపించేది. అట్లా కష్టపడి చాలామందికి సపోర్ట్ చేశాం. సో ఇంకా చాలామందికి సపోర్ట్ చేసేది ఉండే ఈ 2 బ్యానర్ల మీద. సో పుష్పక విమానం సినిమా చాలా బాగుంటుంది. November 12th రిలీజ్ అవుద్ది. అందరు చూడండి, హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఆనంద్ చాలా బాగా చేశాడు ఈ సినిమాలో. హీరోయిన్స్ అందరు చాలా బాగా చేశారు. అనురాగ్ గారు, వినయ్, చాంద్, సాయి, కిరణ్, ప్రతి ఒక్కరు చాలామంది సపోర్ట్ చేశారు. శ్రీకాంత్, చాలామంది సపోర్ట్ చేశారు. సో November 12th రిలీజ్ అవుతుంది, చూడండి. నా ఫ్రెండ్ యూఎస్లో ఉంటాడు, టాంగా ప్రొడక్షన్స్లో వన్ ఆఫ్ ది పిల్లర్, ప్రదీప్ ఎర్రబెల్లి. సో తను కూడా చాలా సపోర్ట్ చేశాడు. తను లేకుంటే బ్యానర్ లేదు. సో అందరికీ థ్యాంక్స్ వన్స్ అగైన్. వైజాగ్ పోలీసులు, వైజాగ్ ఫ్రెండ్స్ అండ్ బ్యాచ్, థ్యాంక్ యూ. టాస్ వేద్దామా? ఫస్ట్ ఎవరు మాట్లాడారు? కాదు, రాక్ పేపర్ సిజర్స్. రాక్ పేపర్ సిజర్సా? సాన్ విల్ టాక్ ఫస్ట్. ఎందుకు మాట్లాడేయండి, కమాన్. హాయ్ వైజాగ్. ఇవాళ లెన్స్ వేసుకోలేక అనిపిస్తలేదు నాకు సరిగ్గా. సో ఊరికి చెప్పాలని కాదు, బట్ వైజాగ్ చాలా స్పెషల్ నాకు. నేను 4-5 years ఉన్నప్పుడు తాజ్ హోటల్ ఉంది కదా, బీచ్ రోడ్, am I right? ఫస్ట్ టైం నా లైఫ్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అబ్బా డాన్స్లో. సో ఇట్స్ వెరీ స్పెషల్. ఐఎమ్ గ్లాడ్ టు బీ హియర్ అగైన్. సో మా సినిమాలో ఇట్లా రౌడీ నువ్వు ఇట్లా ఒక చెయ్యి ఇట్లా పైకి లేపితే ఇట్లా కొంచెం మాకు సో మా సినిమాలో చూసారు కదా ట్రైలర్లో, మా సుందర్ వైఫ్ మా మీనాక్షి జంప్ అయింది ఏందో కానీ మీరు ఏందబ్బా మీ భార్యాభర్తల మధ్య సార్ట్ చేసుకోవాలి కానీ నన్ను లాగారు, సునీల్ అన్న లాగారు, అందరు లాగి మా లైఫ్స్ కూడా మొత్తం ఇట్లా ట్విస్ట్ అయిపోయింది. ఎట్లాగో November 12th రోజు మీకు అందరు తెలుస్తుంది ఇట్లా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు లాగా మీనాక్షి సుందర్ని ఎందుకు వదిలేసింది అనేది యుల్ గెట్ టు నో. సో ఈ సినిమాలో పుష్పక విమానం అనేది ఒక లెజెండరీ టైటిల్ కదా, అలానే ఈ సినిమాలో నాకు స్వామి రారా అని ఒక లెజెండరీ సాంగ్ పైన డాన్స్ చేసే ఛాన్స్ దొరికింది. సో ఐ థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ సాంగ్. రౌడీ ఇంకొక్కసారి చెయ్యి అలా. అన్కండిషనల్ లవ్ టువర్డ్స్ యూ విజయ్ గారు, అన్కండిషనల్. సో దామోదర్ గారు, సృజన్/దామోదర, మీరు రేఖ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ రియలీ హోప్ ఐవ్ డన్ జస్టిస్. అండ్ గీత్, ఐ ఫీల్ ఇట్స్ వెరీ రేర్ ఇట్లా ఉమెన్కి ఒక క్యారెక్టర్తో ఎంపథైజ్ అవ్వాలంటే. ఈ సినిమాతో గీత్ తు బస్ దేఖ్తే జా, యూ విల్ లవ్, పీపుల్ విల్ లవ్ యూ అండ్ యూ టచ్ హార్ట్స్. అండ్ ఫైనలీ మన చిన్నకొండ అండ్ పెద్దకొండ. సో ఫస్ట్ మా చిన్నకొండ గురించి, ఇట్లా దొర్సాని వచ్చినప్పుడు మీ అందరిలాగే నేను కూడా అనుకున్నా దొర్సాని వచ్చింది, ఆనంద్ దేవరకొండ అంట, విజయ్ తమ్ముడు అంట, అచ్చా బాగా చేస్తున్నాడు, ఓకే డెబ్యూ అంట. దాని తర్వాత మిడిల్ క్లాస్ మెలడీస్ వచ్చింది. నేను అనుకున్నా అరే స్క్రిప్ట్స్ మస్తు పడుతున్నాడు, వెరీ నైస్, ఇట్లా ప్రతి హౌస్ హోల్డ్లో టచ్ చేసాం అనమాట అంతా. నేను ఇంకా అవార్డు కూడా కొట్టేసాం మళ్ళీ దొర్సానికి. సో ఫైనలీ పుష్పక విమానంలో నీ అబ్జర్వేషన్ స్కిల్స్, నీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ 10 on 10 అయితే నీ పర్ఫార్మెన్స్ దీంట్లో 12 on 10 అబ్బా. మా అరే ఇది మీరు 3 times ప్లే చేసుకోండి. మా ఆనంద్ దేవరకొండ పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు ఈ సినిమాలో. ఇచ్చేసుకున్నాడు. ఎక్స్పెక్టేషనా?
Okay, so finally, coming to Vijay Devarakonda. Vijay, are who is this? నేను పట్టుకుంటా, మీరు మాట్లాడండి. Okay, ఇలా. పైకా ఓకేనా? ఓకే, యా. విజయ్, అరే ఇది చాలా సీరియస్, ఇప్పుడు మీరు కొంచెం సటిల్ అయిపోవాలి చాలా, ఓకేనా? సటిల్ భయ్యా, సటిల్. ఓకే, సో విజయ్, యువర్ పర్పస్ ఇస్ టు ఇన్స్పైర్ పీపుల్, ఇజంట్ ఇట్? ఏదో అలానా? సో ఐ థింక్ off the track I feel you're my male replica for some reason, and throughout your career, what have you started with, where you've been, this is just the beginning of your career. నాకు కనిపిస్తుంది వెరైటీగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా ఇప్పుడు ఏందో కానీ, బట్ ఐ ఫీల్ ప్రొడక్షన్ వైజ్ you've just started your career ఇట్లా పైసలు పెట్టి కొత్త టాలెంట్స్ తెచ్చి కొత్తోళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వడము. It shows where you come from, your values, your upbringing, everything, and which is why you are what you are today. And apart from that, manaki itla pandemic vachinappudu itla ma odu itla full ice cream, foundation, middle class funds ivanni chesinavu kada. I'd like to say you are rich, Vijay, and rich by rich I don't mean money, I mean you're rich by heart. ఒప్పుకుంటారా అందరూ? రిచ్ బై హార్ట్, ఇజంట్ ఇట్? సో థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఫర్ వాట్ యూర్ డూయింగ్. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, యూర్ వెరీ ఇంపార్టెంట్ టు దిస్ వరల్డ్. అండ్ ఫైనలీ మా ట్రైలర్ లాంచ్ చేసినందుకు బన్నీకి అగైన్, అండ్ మమ్మీ డాడీ మీకు కూడా thank you very much. Pushpaka Vimanam on November 12th. థ్యాంక్ యూ సాన్వి, థ్యాంక్ యూ. గీత్, ఎంత టైం ఇచ్చారు తెలుసా ఆవిడకి మీరు స్పీచ్ ప్రిపేర్ అవ్వడానికి? ఇది దాని ప్లాన్, మెల్లగా నన్ను పంపించేసి ప్రిపేర్ అయిపోయింది సైడ్. అదే కరెక్ట్. నేను అంతా మర్చిపోయాను మీ ఎనర్జీ చూసి, అందుకే సాన్విని ముందు మాట్లాడని చెప్పాను. అందరికీ నమస్కారం. హలో వైజాగ్, యూ బ్యూటీ. First of all, Vijay sir, our biggest strength. Thank you so much for producing this movie. And Govardhan sir ki thank you Chapali for giving me this character Meenakshi. So my role name is Meenakshi movie lo Sundar wife. Trailer lo eko kanpinchaledu kani I think you might have felt my presence kada. So trailer release ayinappudu చాలామంది ఫోన్ చేసి ఎక్కడ ఇంటర్వ్యూలకు వెళ్ళినా అడుగుతున్నారు, ఎందుకమ్మా లేచిపోయావు, పాపమమ్మా ఆనంద్ ఎందుకు లేచిపోయావు అని అడుగుతున్నారండి. నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మీ ట్రైలర్లో ఆనంద్ ఎంత కష్టపడుతున్నారో నేను బయట అంత కష్టపడుతున్నాను మీకు ఆన్సర్ చేయడానికి. మీకు అందరికీ ఆన్సర్ చెప్తాను. November 12th అందరు వస్తారు కదా, నేను ఎందుకు లేచిపోయినా చూస్తారా? గట్టిగా చెప్పండి. అరే వస్తారు భయ్, రౌడీ వస్తారు, ఎక్కడ పోరు, ఇక్కడనే ఉన్నారు. సో కొంచెం సీరియస్, 1 minute అండి, 1 minute. మళ్ళీ మర్చిపోతాను ప్లీజ్, రిక్వెస్ట్. ఇది కూడా మర్చిపోతాను మీరు ఇలా ఆరిస్తే. ఫ్యాన్స్, రౌడీ ఫ్యాన్స్ ప్లీజ్ కొంచెం గుడ్ రౌడీస్ అయిపోరా కాసేపు. యా, థ్యాంక్ యూ. కంటిన్యూ. స్వీట్ రౌడీస్. సో నా రోల్ వచ్చి మీనాక్షి అండి. సో నాకు డైరెక్టర్ గారు వార్న్ చేశారు, ఇలాంటి రోల్ చేయాలంటే చాలా గట్స్ కావాలి, యువర్ ఎ న్యూ కమర్ కదా, ఎలా చేస్తావు అని. బట్ ఐ వాంటెడ్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ గుడ్ స్క్రిప్ట్ అండి. నాకు అస్సలు పుష్పక విమానం వదలాలనిపించలేదు. 3 times ఆడిషన్ చేశాను ఎలాగైనా రావాలి అని. సో థ్యాంక్ యూ సో మచ్ దామోదర్ గారు ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. అండ్
ఓకే, ఐ డోంట్ థింక్ ఇంకా నేను చాలా డిస్ట్రాక్ట్ చేస్తున్నారు మీరు. యూఆర్ డిస్ట్రాక్టింగ్ మీ. అందుకే అంటారమ్మా వాళ్ళు రౌడీ ఫ్యాన్స్ అని. అవును, చాలా డేంజరస్. ఓకే, ఐ విల్ ఫినిష్ ఇట్ అప్. థ్యాంక్స్ టు హెస్టిన్, ఆర్ డిఓపి, నీల్, ఆర్ట్ డైరెక్టర్, వీళ్ళందరూ నాకు ఫ్రెండ్స్ అయిపోయారు. అండ్ ఐ వాంట్ టు జస్ట్ సే దట్ నేను ఇవాళ ఇక్కడ నిల్చున్నాను అంటే బికాస్ ఆఫ్ 2 people. ఒకటి దామోదర సార్ అండ్ అనదర్ ఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ ప్రియా. ఐఎమ్ మెన్షనింగ్ ఇట్ బికాస్ ఐ నో దట్ యూఆర్ వాచింగ్ అండ్ జంపింగ్ అరౌండ్. లవ్ యూ. అండ్ విజయ్ సార్, షీ ఈస్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. జస్ట్ సే హాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. November 12th. Thank you, Geet. Thank you, Sanvi. Thank you, Geet. Thank you so much. All the best, girls. Just rock it. Thank you so much. హలో, అందరికీ నమస్కారం అండి. వైజాగ్ ఇందాక హర్షవర్ధన్ గారు చెప్పినట్టు నేను వైజాగే. ఇదే బీచ్ రోడ్లో తిరుగుతూ హ్యాపీగా చిన్న చిన్న కథలు రాసుకుంటూ తిరిగేవాడిని. ఫస్ట్ ఫిల్మ్ ప్రీ రిలీజ్ వైజాగ్లో అవడం అన్నది ఇట్స్ ఎ నాస్టాలజిక్ ఫీలింగ్, అలాగే ఎమోషనల్ డే కూడా. అసలు క్రౌడ్ ఇప్పుడు విజయ్ చూడడానికి ఈస్ట్ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా, వైజాగ్ ఇక్కడ అందరి నుంచి ఫ్యాన్స్ వచ్చారు. నాకు మార్నింగ్ ఒక ఇద్దరు కలిసి విజయనగరం నుంచి వచ్చామండి, ఎక్కడ ఉంటాడో చెప్పండి అని మార్నింగ్ అంతా నాకు. తర్వాత ఇంకొక ఫ్రెండ్ ఫోన్ చేసి, అరే నువ్వు డైరెక్టర్ కదా, విజయ్తో సెల్ఫీ ఇప్పిస్తావా, మా కజిన్స్ ఉన్నారు బెంగళూరు నుంచి ఫ్లైట్ మీద వస్తారన్నారు. సో విజయ్ క్రేజ్ అలా ఉంది. లైగర్ లెవెల్ వేరు. విజయ్ ప్రొడ్యూసర్ అయితే పుష్పక విమానం లెవెల్ కూడా అలానే ఉంది. మేము చేసింది చిన్న సినిమా, నిజంగా చెప్పాలంటే ఒక మంచి సినిమా, ఒక చిన్న సినిమా చేశాను నేను. దాన్ని విజయ్ ప్రమోట్ చేసి ఓన్ చేసుకోవడం వల్ల అది చాలా పెద్ద ఫిల్మ్గా నాకు ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఒక సినిమా చేసి మీ అందరి ముందుకి తేవాలంటే చాలా కష్టపడాలి. మీ అందరి ముందు పెట్టాలంటే చాలా కాంపిటీషన్ గో త్రూ అవ్వాలి. లక్కీగా విజయ్ ప్రొడ్యూసర్ అవ్వడం, విజయ్ దాన్ని పర్ఫెక్ట్గా ఓన్ చేసుకొని మీ అందరి ముందు పెట్టడం, తర్వాత విజయ్ ఫ్యాన్స్ అందరూ పుష్పక విమానం ఓన్ చేసుకోవడం. నేను ఎక్కడ కనిపించిన గుంటూరులో కానీ విజయవాడలో కానీ ఇంకా విజయ్ మాటే ఉంది, రౌడీ 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 అంటూనే ఉన్నారు. ఇంకా నాకు చిన్న హ్యాపీ ఏంటంటే నిన్న విజయవాడలో కొంతమంది అమ్మాయిలు ఆనంద్ 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 అని అరుస్తున్నారు. నాకు అర్థమైంది ఆనంద్ కూడా స్టార్ట్ అయిందని. సో వెరీ హ్యాపీ. పుష్పక విమానం అనేది ఒక టెక్నికల్, కొంతమంది టెక్నీషియన్స్ చేసిన ఫిల్ము, టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. యాక్టర్స్ కొంతమంది సీనియర్ యాక్టర్స్ ఉన్నారు, హర్షవర్ధన్ గారు, నరేష్ గారు, సునీల్ గారు, తర్వాత ఆనంద్, గీత్ సాయిని అండ్ సాన్వి మేఘ్నా. వీళ్ళు ఎవ్రీబడి ఏంటంటే వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళు ఓన్ చేసుకున్నారు. నాకు షూటింగ్ టైంలో కూడా నేను ఇలా చేయనా అని నా హెడ్ తినేసేవాళ్ళు. నేను ఫస్ట్ టైం డైరెక్టర్ కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోయి పక్కకి వెళ్ళిపోయాడు కూడా. సో అంత ఓన్ చేసుకున్నారు వీళ్ళు. సో ఆ పర్ఫార్మెన్సెస్ మీకు ఫిల్మ్లో కనిపిస్తాయి. సెకండ్ థింగ్, చాలా కొత్త టాలెంట్. మ్యూజిక్ ఇప్పుడు ఆల్రెడీ చూసుంటాం, అందరూ కొత్త కుర్రోళ్ళు, వాళ్ళకి కూడా సపోర్ట్ చేయాలి, కొత్త వాళ్ళు పుష్ చేయాలని. తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ ఫిల్మ్లో స్టాండ్ అవుట్ అవుతుంది, రిపీట్ మోడ్లో వింటారు. దానికి కారణం మార్క్ కే రాబిన్. బ్యాక్గ్రౌండ్ స్కోరే సాంగ్లో ఉంటుంది మీకు. అలానే మా డిఓపి హెస్టిన్, నేను కూడా షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చాను, హెస్టిన్ కూడా షార్ట్ ఫిల్మ్ చేసి ఉన్నాడు. ఏమవుతుంది, ఇద్దరికి ఎక్స్పీరియన్స్ లేదు, సెట్ ఎక్స్పీరియన్స్ లేదు అని చాలా వర్క్ చేసాము. బట్ వీ డిడ్ వాట్ వీ వాంటెడ్ టు డూ. దాంట్లో ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ కాదు, మాకు తీసే వాళ్ళకి క్లారిటీ ఉంటే సినిమా బాగా వస్తుంది అన్నది ఫీలింగ్. అలానే ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయిన అందరు టెక్నీషియన్స్కి నేను తర్వాత థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మాట్లాడినా కొడతారు ఇక్కడ. సో పుష్పక విమానం November 12th రిలీజ్ అవుతుంది. ఎంజాయ్ చేస్తారు, కామెడీ ఉంటుంది, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఆనంద్ పర్ఫార్మెన్స్ని ఎంజాయ్ చేస్తారు. మీకు ఏదైనా ఫిల్మ్లో
హీరో పర్ఫార్మెన్స్ని ఎంజాయ్ చేయాలనుకుంటే పుష్ప విమానంకి రండి. ఇట్స్ ఎ వన్ మ్యాన్ షో. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ దామోదర్ గారు. సార్ మీరు ఇక్కడే ఉండండి, మొత్తం మన కుటుంబాన్ని పైకి పిలిచేద్దాం ప్లీజ్. ఆనంద్ దేవరకొండ గారు అండ్ విజయ్ దేవరకొండ గారు ప్లీజ్ కమ్ ఆన్. ఓకే, ఇందాక నాకు అక్కడ ఒక చిన్న పిల్లడు రిత్విక్ కలిశాడు. కేవలం విజయ్ దేవరకొండ గారి కోసం జుట్టు పెంచుకున్న రిత్విక్ ఏది ఒకసారి ఒక్కసారి స్టేజ్ మీదకి. ఓకే, విజయ్ దేవరకొండ గారు మీ సూపర్ డైహార్ట్ ఫ్యాన్. వాడు యంగెస్ట్ అనుకుంటా నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళల్లో. రిత్విక్ దేవుళ్ళకి మొక్కుకొని జుట్లు పెంచుకునే పిల్లల్ని మనం చూస్తుంటాం, కానీ ఒక చిన్న పిల్లాడు ఆన్లైన్ క్లాసెస్ అట, టీచర్ ఎలాగో చూడట్లేదు కదా అని మనోడు సైలెంట్గా విజయ్ దేవరకొండ లాగా నేను కూడా జుట్టు పెంచుతాను అని పెంచేశాడు. ఎస్, వావ్, ఫ్యాన్ మూమెంట్ ఆన్ స్టేజ్. నిజంగా ఇదైతే క్యూట్నెస్ ఓవర్లోడెడ్. ఇది హ్యాపీ అరా రిత్విక్? కాదు, నెక్స్ట్ సినిమా నేను నా జుట్టు కట్ చేస్తున్నా ఇప్పుడు, నెక్స్ట్ మంత్ నువ్వు కూడా కట్ చేస్తావా అని అడుగుతున్నా. నువ్వు కట్ చేస్తావా? లైగర్ సినిమా రిలీజ్ తర్వాత. సరేరా, నేనే చేపిస్తాను నీకు కట్టింగ్, మా స్టైలిస్ట్తో చేపిస్తా. మా ఇంటికి రా, సేమ్ నా నెక్స్ట్ సినిమా లుక్ ఇద్దరం చేపిద్దాం. నా నెక్స్ట్ సినిమా లుక్ ఓకేనా నీకు? రైట్, థ్యాంక్ యూ సో మచ్ రితిక్. నువ్వు సూపర్ అసలు. ఈరోజు హైలైట్ నువ్వే అసలు. రైట్, ఆనంద్ దేవరకొండ గారు, నౌ ఇట్స్ యువర్ టర్న్. సో ప్లీజ్ a few words. చెక్. హాయ్ వైజాగ్. కాదు, అంటే స్పీచ్ అనుకున్నప్పుడు నేను అందరికీ నమస్కారం, పెద్దలందరికీ నమస్కారం అని చెప్దాం అనుకున్నా. ఇక్కడ చూస్తే అంత యూతే కదా, మొత్తం యూత్ ఎనర్జీ. అసలు ఈ నిన్నటి నుంచి విజయవాడ, గుంటూరు, రాజమండ్రి అట్లా తిరుగుకుంటా ఇక్కడికి వచ్చామన్నమాట. అసలు ఈ రీజన్లో ఫుల్ ఎనర్జీ, వైబ్ అసలు వేరే లెవెల్ ఉంది. సో యాక్చువల్లీ నేను సినిమాలో నా పేరు చిట్టిలంక సుందర్. ఒక పద్ధతిగా, ఆనెస్ట్గా, ఇన్నోసెంట్గా ఉంటా. కానీ మీ అందరినీ చూస్తే ఒకసారి గట్టిగా అరవాలనిపిస్తుంది. కాంట్రాస్ట్. ఒకసారి 3, 2, 1 మీద వేసుకుంటారా? 3, 2, 1. యా. సో అప్పటి నుంచి ఇక్కడ మీ అందరినీ చూసి, విజయ్ని చూస్తే, ఆ వీడియోలు అవన్నీ చూస్తే కొంచెం హీరో లాగా ఎలివేషన్ ఇస్తుండ్రు. ఈ సినిమాలో నేను అసలు ఒక కన్వెన్షనల్ హీరోని కానే కాదు. నేను చెప్పినట్టు ఒక పద్ధతిగా, ఆనెస్ట్గా, ఇన్నోసెంట్గా బతికే మనిషిని నేను. నా పేరు చిట్టిలంక సుందర్. నేను ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ని. అది కూడా ఒక కూల్ టీచర్ని కాదు, పీటీ సారో ఇంగ్లీష్ సారో కాదు, మ్యాథ్స్ నేర్పిస్తుంటా అనమాట. సో మంచిగానే గవర్నమెంట్లో జాబ్ వచ్చింది, డబ్బులు నెలకి పడుతున్నాయి అకౌంట్లో. ఇంకేం చేద్దాం, లైఫ్లో ఎక్కువ కోరికలు లేవు, మంచిగా జీవితం గడపాలంటే ఇంకేం చేయాలి అంటే పెళ్ళి చేసుకుందాం అనుకున్నా. పెళ్ళి చూపులకి వెళ్ళి పెళ్ళి ఫిక్స్ అయిపోయింది. అగో తనతోటే, మీనాక్షి అని అమ్మాయి. పెళ్ళి గురించి ఒక మంచి జర్నీ ఊహించుకున్నా అనమాట. పెళ్ళంటే ఒక ఫ్యామిలీ ఫంక్షన్ ఉంటుంది, అలా ఒక మంచి రిచువల్స్ ఉంటాయి. అవన్నిటి తర్వాత మంచిగా హనీమూన్కి వెళ్ళొచ్చు, ఎక్కడికో వేరే దేశంకి వెళ్ళొచ్చు. ఆ తర్వాత సెటిల్ అయిపోదాం అనుకుంటే అంత రివర్స్లో కొట్టింది. నా పిల్లం లేచిపోయింది భయ్యా. ఇప్పుడు ఏం చేయాలి? అసలు ఎక్కడికి వెళ్ళింది, ఎవరితో వెళ్ళింది,
ఏం చేస్తుంది, అసలు ఏమైపోయింది అనేది మీ అందరికీ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో నాకు కూడా అవే క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ సినిమా అనేది ఇట్స్ అ సింపుల్ మ్యాన్స్ కాంప్లికేటెడ్ స్టోరీ అనమాట. కానీ మీ అందరికీ ఇంకో క్వశ్చన్ ఉండొచ్చు, వీడేంది ఇట్లా పెళ్ళాం లేచిపోయింది అంటుండు, మళ్ళీ ఇక్కడ చూస్తే పెళ్లి చేయించారు, అందరు పెళ్ళికి డ్రెస్లు వేసుకున్నారు, ఇక్కడ ఏమో పెళ్లి సెటప్ ఉంది ఏంది అంటే, మా సినిమాలో యాక్చువల్లీ పెళ్ళి గురించి ఒక మంచి మెసేజ్, ఒక సటిల్గా సింపుల్గా మీ అందరికీ నచ్చుతుంది ఫ్యామిలీ ఆడియన్సెస్కి. సో పెళ్ళి గురించి కూడా ఒక మంచి స్టార్టింగే కళ్యాణం సాంగ్ అండ్ పాజిటివ్ వైబ్స్తో సినిమా స్టార్ట్ అవుతుంది. నిజంగా చెప్పినట్టు నేను సృజన్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు మేము ఒక చిన్న సినిమాలోనే అనుకున్నాం, ఒక కాన్సెప్ట్ ఫిలిం లాగా అనుకున్నాం. కానీ దాంట్లోకి మా ప్రొడక్షన్ విజయ్ జాయిన్ అయినాక అసలు లెవెల్ మారిపోయింది. మీ అందరి వల్ల మీ ప్రేమ చూపిస్తుంటూ ఈ లెవెల్ ఈ ప్రీ రిలీజ్ ఇలా జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. మా టీం గురించి మాట్లాడాలి. ఫస్ట్ ప్రొడ్యూసర్స్ విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎరబల్లి, అనురాగ్ పర్వతనేని, ద హోల్ ప్రొడక్షన్ టీమ్, వినయ్, చాంద్, ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ ఇంత కష్టపడ్డారు కాబట్టి మేము ఇంత దూరం వచ్చాము. ఆ తర్వాత మా ఫాదర్ కూడా ప్రొడక్షన్లో హిజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పార్ట్స్. అంటే ఆయన ఈరోజు రాలేదు కానీ ఆయనకి ఫంక్షన్లు ఈవెంట్లు ఇష్టం ఉండవు అనమాట. మంచిగా టీవీ ముందు కూర్చొని మమ్మల్ని చూస్తే ఆయనకి అదే హెవెన్. బాగా ఎంజాయ్ చేస్తుంటాడు. పక్కన ఒక గ్లాస్ పెట్టుకొని, ఆ గ్లాస్లో ఏముంటుందో మీరే ఉంచుకోండి. మా మమ్మీ కూడా బాగా ఎంజాయ్ చేస్తుంటారు. సో ఐ విష్ దే వర్ హియర్, బట్ ఇట్స్ అ స్పెషల్ డే. మా డాడీ ఎప్పుడు అంటూ ఉంటారు, మా డాడీ యాక్చువల్లీ 35 years బ్యాక్ ఒక యాక్టర్ అవ్వాలని హైదరాబాద్కి ఒక ఎర్ర బస్ ఎక్కి వచ్చిండ్రు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల యాక్టర్ అవ్వలేదు. కానీ ఈరోజు బోత్ విజయ్ అండ్ మీ ఆర్ యాక్టర్స్ అండ్ ఐఎమ్ షూర్ హిల్ బీ సో హ్యాపీ. మై మామ్, మా పేరెంట్స్ ఏంటంటే మాకు చిన్నప్పటి నుంచి మేము ఇంతప్పటి నుంచే మాకు ఫ్రీడమ్ ఇస్తుండే. మీ కెరియర్లో మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి. నాకు క్రికెట్ బాగా పిచ్చగా ప్రేమ ఉంటుంటే మా డాడీ ఏమో, అరే నువ్వు MRFPS ఫౌండేషన్కి వెళ్తావా రా అని నన్ను అడుగుతుండే అనమాట. మాకంత డబ్బులు లేకుండే కాబట్టి అది పర్స్యూ చేయలేదు. మా అన్నకేమో చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, నువ్వు యాక్టింగ్ చేసావా రా, యాక్టింగ్ వర్క్షాప్స్కి వెళ్ళు అని ఆయన్నే కష్టపడి 30,000 మంత్లీ కట్టిస్తుండే. సో అందుకే ఇంత స్థాయి వచ్చింది. అంటే మేము హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చి ఇక్కడ రోడ్ మీద వీళ్ళందరూ అరుస్తుంటే నా వెనకాల మా అన్నయ్య కాదు, మా పేరెంట్స్ కూడా ఉన్నారు, మా ఫ్యామిలీ అంతా కూడా ఉంది. సో థ్యాంక్స్ థ్యాంక్స్ మమ్మీ. ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, I feel like shouting now because he's full power, he's full energy. I'll talk about Rowdy Vijay Devarakonda. మా అన్న, మీరు మొన్న 2 ఇంటర్వ్యూలు వచ్చినాయి, దాంట్లో చూస్తే మా బాండింగ్ అంతా తెలిసిపోతుంటుంది. ఇప్పటి వరకు కూడా మేము బ్రదర్స్లా కాదు, బాగా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా టైట్ ఉంటాం అనమాట. అన్న నన్ను అంటే వి ఆల్వేస్ లుక్ అవుట్ ఫర్ ఈచ్ అదర్, సపోర్ట్ చేస్తూ ఉంటాం. స్టార్టింగ్ వచ్చినప్పుడు అరే అన్న నాకు కొన్ని ఆపర్చునిటీస్ వస్తున్నాయి సినిమాల్లో, అసలు తీసుకోవాలన్నా అర్థం కావట్లేదు అన్నట్టు మా డాడీతో డిస్కషన్ చేస్తుంటే, దాని తర్వాత అన్న దగ్గరికి వెళ్ళి అన్న నేను పర్స్యూ చేద్దాం అనుకుంటున్నా అంటే ఫస్ట్ అనుకున్నది హీ థాట్ ఇట్ వాజ్ అ ప్రాంక్. ఏంద్రా నువ్వు చేస్తావా అని గట్టిగా నవ్విండు. దాని తర్వాత హీ వాంట్ మీ, హీ సెడ్ నువ్వు చెయ్యాలనుకుంటే నువ్వు సొంతంగా నేను ఎంత కష్టపడ్డానో నువ్వు కూడా అంతే కష్టపడాలి. నువ్వే నీ స్క్రిప్ట్స్, నీ డైరెక్టర్స్, నువ్వు సెట్లో ఎలా ఉంటావు, ప్రొడ్యూసర్స్ ఎలా ఉంటావు, నువ్వే అన్నీ ఎంచుకొని నువ్వే చూసుకోవాలి. నేను హ్యాండ్ హోల్డ్ చేసి తీసుకెళ్తే నువ్వు ఎక్కడ పోలేవు. అండ్ ఐ థింక్ బికాస్ ఆఫ్ దట్ ఐ హ్యావ్ గాటన్ సో ఫార్. నాది 3వ సినిమానే కానీ ఐ థింక్ బికాస్ ఆఫ్ వాట్ హీస్ డన్ ఇట్ హెస్ గాట్ మీ సో ఫార్, ఆర్ వాట్ హీస్ టోల్డ్ మీ. ఎప్పుడు కానీ అరే హ్యావ్ ఫన్, ఎంజాయ్, ప్రెషర్ తీసుకోకు అని చెప్తూ ఉంటాడు. ఒక ఈవెంట్లో మీ అందరికీ ఒక మాట చెప్పాడు, ఎవరు వచ్చి మీకు ఆపర్చునిటీస్ ఇయ్యర్రా, మీరే డోర్ పగలగొట్టి మీరే వెళ్ళిపోవాలి.
ఆపర్చునిటీస్ కోసం. నాకేమో అంత ఉల్టా, అంటే అన్న ఎన్ని డోర్స్ పగలు కొట్టాడంటే నాకు కూడా ఫ్రీగా వెళ్ళడానికి దొరికింది. సో ఉట్టి నాకే కాదు, సృజన్ లాంటి డైరెక్టర్స్ రావడానికి విజయ్, తరుణ్ ఎంత కష్టపడ్డారో పెళ్లి చూపులు అప్పుడు నేను చూశాను, ప్రత్యేకంగా దగ్గర నుంచి చూశాను. వాళ్ళు ఎంత కష్టపడి ఆ సినిమా స్టార్ట్ చేసినాక ఒక న్యూ వేవ్ ఆఫ్ సినిమా స్టార్ట్ అయింది. దానివల్ల ఎంతోమంది డైరెక్టర్స్ వచ్చారు. అంటే నా మిడిల్ క్లాస్ మెల్డీస్ డైరెక్టర్స్ చూస్తే, ఆర్ బ్రోచే, ఏజెంట్, ఆల్ దీస్, వినోద్, ఐ థింక్ రాహుల్, సో మెనీ గైస్, వివేక్, వీళ్ళందరూ ఆ న్యూ వేవ్ ఆఫ్ సినిమాలో వచ్చారు. నాకు తెలిసి సృజన్ కూడా అలాంటి న్యూ వేవ్ ఆఫ్ సినిమా నుంచే వచ్చాడు. సో ఐఎమ్ హోపింగ్ యూ ఆల్ లవ్ ద ఫిలిం. November 12th వెళ్ళి చూడండి. ఇది ఒక కామెడీ థ్రిల్లర్. అంటే నా పెళ్ళాం ఎందుకు లేచిపోయిందంటే ఆమె కొంచెం రొమాంటిక్ కామెడీ ఎక్స్పెక్ట్ చేసింది, నేనేమో కామెడీ థ్రిల్లర్ ఇచ్చాను, అందుకనే రొమాన్స్ లేకుండా అట్లా వెళ్ళిపోయింది అనమాట. I forgot to tell about the music directors and technicians, Heston, Neil, all of you, brilliant job. Mark Robin, Harsha sir, Sunil Anna, నరేష్ సార్, వీళ్ళ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్తో పనిచేయటం నాకు ఫస్ట్ టైం. కానీ ఎంతో నేర్చుకున్నా, వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఎంతో నేర్చుకున్నా. సిద్ధార్థ్ ఇస్ హియర్. సిద్ధార్థ్, బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ టుడే మ్యాన్. ఐ గాట్ గూస్ బంప్స్. ఐ ఫెల్ లైక్ టియరింగ్ అప్. ఇట్స్ సో పాటలు బాగుంటాయి, సినిమా బాగుంటుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫన్, కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్. సో మీకు ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అనేది ఒక హుక్ లాగా ఉంటుంది. ఎప్పుడు మీరు స్క్రీన్ నుంచి అటువైపు అసలు చూడరు. సో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. November 12th వెళ్ళండి. అండ్ ఐ నో యూర్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్. సో ఐ థింక్ ఐ విల్ ఇంట్రడ్యూస్ మై బ్రదర్ calling upon Vijay Devarakonda. Vizag, give a big oh! చెక్. నమస్తే వైజాగ్, నమస్తే. ఇక్కడున్న మన వాళ్ళందరికీ, ఈ పుష్పక విమానం ఈవెంట్ ఇంట్లలో నుంచి, టీవీలలో, యూట్యూబ్లలో చూస్తున్న అందరికీ నమస్కారం. బిగ్ హగ్స్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ లాట్స్ ఆఫ్ లవ్. అందరికీ నమస్తే, ఇక్కడున్న అందరికీ నమస్తే. కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్ ప్రెజెంట్స్ పుష్పక విమానం. ఇగో నా సినిమా మీ ఊరికి తీసుకొచ్చిన, నేను డబ్బులు పెట్టి తీపించిన సినిమా మీరు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోవాలి. మీ మీద నమ్మకంతో ఇక్కడ వచ్చిన. నేను రిలీజ్కి ఉండట్లేదు, యూఎస్ పోతున్నా లైగర్ షూట్కి. సో మీరే చూసుకోవాలి November 12th రోజు. అసలు కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్ ఎందుకు స్టార్ట్ చేశానో, నేను ఒక ప్రొడక్షన్ హౌస్ ఎందుకు పెట్టానో దీని గురించి ముందే చెప్పా. కానీ బేసిక్గా కాన్సెప్ట్ ఏంటంటే, పెళ్లి చూపులు చేసేటప్పుడు, అర్జున్ రెడ్డి చేసేటప్పుడు నేను కొత్త యాక్టర్లా పడిన కష్టాలు, మా డైరెక్టర్లు డెబ్యూటెంట్ డైరెక్టర్లా పడిన కష్టాలు, ఇంకొక టాలెంటెడ్ పర్సన్ పడకుండా ఓ ప్లాట్ఫామ్ ఈజీగా చేయగలిగితే నా సక్సెస్కి ఓ అర్థం ఉంది, నాకు సాటిస్ఫాక్షన్, ఓ ఫుల్ఫిల్మెంట్ ఉంటుందని ఓ ఎమోషన్లో స్టార్ట్ చేసినప్పుడు. అది మీ అందరికీ చెప్పినా కానీ ఒక్క మాట చెప్పలే, ఈ ప్రొడ్యూస్ చేయడం అసలు ప్యాక్ అవుతుందబ్బా. అసలు నెక్స్ట్ లెవెల్ పని, ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ప్రొడ్యూస్ చేయడం. ఎందుకంటే అసలు ఒక యాక్టర్లా నా పనులు చూసుకోవడం, నా స్క్రిప్ట్లు, నా ట్రైనింగ్, నా ప్రిపరేషన్, నా ప్రమోషన్స్, నా మీటింగ్స్ చూసుకోవడమే ఒక 24/7 జాబ్. పొద్దున్న నుంచి రాత్రి పడుకున్నప్పుడు కూడా దీని గురించి ఆలోచిస్తేనే వర్క్ అవుతుంది. నాకు దిక్కులేదు, నా పని నేనే చేసుకోవాలి. అట్లాంటిది ఇంకో సినిమా, అంటే ఇది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఓ సినిమా వాళ్ళు తీసినప్పుడు దాన్ని అందరి దగ్గర తీసుకెళ్ళడం, దాన్ని ప్రమోట్ చేయడం, వీళ్ళ ఫ్యూచర్స్ దాని మీద డిపెండెంట్ అయి ఉంటాయి. నేను ప్రమోట్ చేయాలి, చూసుకోవాలి, ఇదంతా ఒక హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. ఒక్కొక్కసారి అవసరమా మనకు అనిపిస్తుంది. కానీ ఈరోజు ఒక్కొక్కరు మాట్లాడుతుంటే, ఇప్పుడు సాన్వి మాట్లాడుతుంటే, మన మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధార్థ్ తనకు ఆపర్చునిటీ వచ్చిందని మాట్లాడుతుంటే, సృజన్ మాట్లాడుతుంటే, ఒక్కొక్కరు మాట్లాడుతుంటే, అరే ఈ ఎమోషన్తో కదా మనం స్టార్ట్ చేసింది, కష్టమైతే ఏంది, పుష్ చేయాలి మనం అనిపిస్తుంది. రెండే నన్ను నడుపుతున్నాయి. ఒకటి నా కాన్ఫిడెన్స్, అనుకుంటే
అనుకుంటే నేను ఏదైనా చేస్తాను, నా మీద కాన్ఫిడెన్స్. రెండోది నా ఓవర్ కాన్ఫిడెన్స్, అది మీ మీద కాన్ఫిడెన్స్. నేను ఏది చేసినా మీరు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారనే ఓవర్ కాన్ఫిడెన్స్తో కొట్టుకుంటా పోదాం. అండ్ గ్యారంటీ ఆగ్ లగా దెంగే. పుష్పక విమానం ఈరోజు ఇంత అందంగా కనపడడానికి, ఇంత ఎక్సైటింగ్గా కనపడడానికి ఈ యంగ్ టీమ్ ఇస్ ద రీజన్. ప్లాట్ఫామ్ నేను ఇచ్చిన, దీని వెనకాల ఉన్న టాలెంట్, దీని వెనకాల ఉన్న ఎఫర్ట్స్, దీనికి వెనకాల ఉన్న క్రియేటివిటీ, ఈ సినిమాతో వచ్చే ఫ్యూచర్ అంతా ఇక్కడ నిలబడిన టీమ్ది. డైరెక్టర్ సృజన్ నాకు 2013-2014 నుంచి తెలుసు. అప్పుడు నేను యాక్టర్ అవుదామని డైరెక్టర్ల చుట్టూ తిరుగుతున్నా. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఆ ఫేజ్లో ఒక డైరెక్టర్ దగ్గర సృజన్ తిరుగుతుండు రైటర్లా. అప్పుడు 2-3 సార్లు కలిసాము. అప్పుడే నాకు సృజన్ టాలెంట్ నచ్చింది. ఈ అబ్బాయిలో ఏదో పొటెన్షియల్ ఉంది, ఈ అబ్బాయిలో నమ్మకం కలిగింది. సృజన్ నాకు అప్పుడు స్క్రిప్ట్ చేశాడు, నీకు ఎప్పుడైనా బ్రేక్ వస్తే యాక్టర్లా మనం ఈ సినిమా చేయొచ్చు, కొంచెం మార్కెట్ దొరికితే ఈ సినిమా చేయొచ్చు అని. ఆ స్క్రిప్ట్ ఇంకా చేయాలని చూస్తున్నాం, ప్రొడ్యూస్ చేయాలని చూస్తున్నా ఆ స్క్రిప్ట్. సృజన్ అక్కడి నుంచి ఇప్పుడు 7-8 ఇయర్స్ అయినట్టుంది, 6-7 ఇయర్స్. ఈరోజు నా బ్యానర్లో నువ్వు నీ ఫస్ట్ సినిమా చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నువ్వు డైరెక్టర్లా నాకు ప్రొడ్యూసర్లా ఒక సాలిడ్ సినిమా ఇచ్చినావు. యువర్ అ టెరిఫిక్ రైటర్. ఐ న్యూ ఇట్ దట్ డే 7 years బ్యాక్. అండ్ ఎవ్రీ టైమ్ యూ నరేట్ సంథింగ్ టు మీ, నీ రైటింగ్ కేపబిలిటీ మళ్ళీ నువ్వు ఎంత టెరిఫిక్ రైటరో నాకు మళ్ళీ తెలుస్తుంటుంది. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు డైరెక్టర్లా కూడా పెద్ద పేరు సంపాదిస్తావని నమ్ముతున్నా, కోరుకుంటున్నా. ఇంకా నీ కథలన్నీ ఈ ప్రజలకి తీసుకొస్తావు, ఇంకా చాలామంది యాక్టర్స్కి, టెక్నీషియన్స్కి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తావని కోరుకుంటున్నా. ఈ సినిమాకి నెక్స్ట్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ సర్ప్రైజింగ్లీ ఆనంద్. చిన్నపిల్లోడ్లా చూస్తా కానీ ఆనంద్ ఈ స్క్రిప్ట్ నమ్మి నా దగ్గర వచ్చి ఈ స్క్రిప్ట్ చేస్తా అన్నాడు. అసలు నువ్వెట్లా చేస్తావు, టీచరు, పెళ్ళైనోడు, నువ్వు ఇంత పిల్లోడ్లా ఉంటావంటే ఆనంద్ సృజన్ ఫిక్స్ అయ్యి దీని మీద వర్క్ చేసి ఒక పెళ్ళైన స్కూల్ టీచర్ చిట్టిలంక సుందర్లా, భార్య లేచిపోయిన భర్తలా అసలు పర్ఫార్మెన్స్ జింపేసిండు, టెరిఫిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. కానీ అది యాక్టర్లో వాడి డ్యూటీ. ఒక స్క్రిప్ట్ అందుకుంటే అంత పర్ఫామ్ చేయాలి, అది 10 on 10 అది చేసేసిండు. బట్ వై ఐఎమ్ సేయింగ్ హీఈస్ అ స్ట్రెంగ్త్ ఇస్ యాక్టర్ కాకుండా ఎన్నో పనులు చేయాల్సి వస్తుంది. వెన్ యూ సొంతంగా వచ్చినప్పుడు మనమే అసిస్టెంట్ డైరెక్టరు, మనం డైరెక్టర్కి అసిస్ట్ చేయాలి, సినిమాటోగ్రఫర్కి అసిస్ట్ చేయాలి, కాస్ట్యూమ్ డిజైనర్కి అసిస్ట్ చేయాలి, అన్ని పనులు సెట్ మీద చేయాలి. ప్రమోషన్లో ఎంత చేస్తుండో ఈరోజు నేను ఇక్కడ కూర్చొని నిలబడి స్పీచ్ ఇస్తున్నా అంటే ఆనంద్. నేను ఒక ఐడియా చేస్తే వాడు గ్రౌండ్ మీద ఉరికి చేపిస్తుండు. ఓ ఇంటర్వ్యూలో ఫర్నిచర్ అయినా, బ్యాక్గ్రౌండ్ అయినా కూర్చొని ఆ ఇంటర్వ్యూని ఎడిట్ చేపియడం అయినా, ప్రమోషన్ అయినా, డైరెక్టర్కి, నాకు, మ్యూజిక్ డైరెక్టర్కి, మా పిఆర్ఓల మధ్య అందరి మధ్యలో కోఆర్డినేట్ చేస్తుండు. నేను ఇప్పటిదాకా మొన్ననే వానికి డబ్బులు కూడా ఇచ్చిన, పేమెంట్ కూడా ఇవ్వలే ఇప్పటిదాకా మొన్నటి వరకు. ఎందుకంటే అరే నేను చేసినప్పుడు నాకు డబ్బులు ఇవ్వలేరా, మేము ఫ్రీగా చేసి ప్రొడ్యూసర్కి డబ్బులు వచ్చినప్పుడే తీసుకున్నాం, స్టార్టింగ్ నీకు కూడా ఇవ్వనని చెప్తే వాడు అట్లనే చేసిండు. మొన్న డబ్బులు వస్తే వానికి ఫస్ట్ డబ్బులు ఇచ్చిన. అండ్ I know that the work environment is hard. There's a lot of pressure. I know that I'm very demanding sometimes. Sometimes I'm even rude to my team. But this is what makes men. And Anand, I can see you becoming a very fine man and someone that an entire team can depend on. So I'm really proud of him for doing this film and seeing the man he's becoming and taking the responsibility on his shoulder. Now coming to the two beautiful women, Geet Saini and Sanvi. అసలు గీత్ లేచిపోయిందని మీరు ట్రైలర్లో కొంచెం సేపు చూసినారు. అసలు సినిమాలో చూస్తే అమ్మాయి లేచిపోయినా అమ్మాయి గురించే ఎదురు చూస్తుంటాం, అమ్మాయి గురించే ఆలోచిస్తుంటాం. ఫస్ట్ సినిమాకి ఇంత సోబర్గా, ఇంత కంట్రోల్గా పర్ఫార్మెన్స్ చేసింది, ఎంత ముద్దుగా పర్ఫార్మెన్స్ చేసిందో. గీత్, యూ హ్యావ్ అ రియలీ బ్రైట్ ఫ్యూచర్. ఐ హోప్ దట్ వాట్ ఎవర్ డెసిషన్స్ యూ టేక్, you're successful and I wish you the best and give you all my strength. తర్వాత సాన్వి మేఘ్నా ఈ పిల్లల టాలెంట్ అసలు ఫుల్ టాలెంటెడ్ పిల్ల.
సాన్వి నువ్వు చేసే పర్ఫార్మెన్స్, నీ పర్సనాలిటీ, నీలో ఉన్న ఎనర్జీ చూడాలనిపిస్తూనే ఉంటుంది. ఈ సినిమాలో అమ్మాయి కామిక్ టైమింగ్, నేను ఈ అమ్మాయి వర్క్ వేరేది కూడా చూసా, తరుణ్తో వాట్ వాజ్ ద షార్ట్, పిట్టకథల్లో రాములా, తరుణ్ చేసిన రాములా కూడా చూసా. ఐ థింక్ షీ సో టాలెంటెడ్. అక్కడ బయట ఉన్న డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అన్నీ అమ్మాయి మీద కన్ను పెట్టండి, మంచి రోల్స్ రాయండి, ఎందుకంటే ఏ రోల్ ఇచ్చినా ఆమె జస్టిఫై చేయగలదు. సాన్వి, నీ టాలెంట్ని ఎవడు క్వశ్చన్ చేయలేడు, ఇంకా నువ్వు చేసే చాయిసెస్ మీద డిపెండెంట్ అయి ఉన్నాయి. ఐ హోప్ యూ మేక్ గుడ్ చాయిసెస్ అండ్ యూ గో అ లాంగ్ వే అహెడ్. అండ్ ద టీమ్, మార్క్ రాబిన్ ఇచ్చిన మ్యూజిక్, అసలు లైఫ్, డైరెక్టర్ రైటింగ్కి, వీళ్ళ పర్ఫార్మెన్సెస్కి లైఫ్ పోసాడు. ద మ్యూజిక్ బై సిద్ధాంత్, అమిత్ దాసాని, రామ్ మిర్యాలా, they've all given beautiful music to the film and the supporting cast of the film. ఈ సినిమాలో సునీల్ అన్న అసలు షోల్డర్ చేసిన రెస్పాన్సిబిలిటీ. సునీల్ అన్న ఈ కాన్సెప్ట్ సినిమాలకి చాలా కాంట్రిబ్యూట్ చేస్తుండు. నరేష్ సార్ విపరీతంగా నవ్వించింది ఈ సినిమాలో, టెరిఫిక్ పర్ఫార్మెన్స్. హర్ష అన్న, గిరి అన్న, ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ సో మచ్ టు ద ఫిల్మ్. వీళ్ళు లేకపోతే ఈ ఫిల్మ్ ఇంత గ్రాండ్గా, ఇంత మంచిగా, ఈ పర్ఫార్మెన్సెస్ ఇంత బిలీవబుల్గా ఉండకపోతుండే. వీళ్ళందరికీ ఓ ప్రొడ్యూసర్లా అండ్ మా టీం తరపున చాలా చాలా థ్యాంక్ యూ చెప్పాలి. ఇంత ఫుల్ ఆఫ్ హార్ట్తో, వీళ్ళంతా పెద్దవాళ్ళు, నేను ఇంకా పిల్లోడిని వీళ్ళ ముందు. నా గురించి మాట్లాడుతుంటే ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ వీళ్ళు నా సినిమాలో చేయడం నాకు చాలా ఫీలింగ్ ఆఫ్ ప్రైడ్. అండ్ ఒక 6-7 years బ్యాక్ మా గల్లీలో కూడా నేనంటే ఎవడో తెలియదు. అలాంటిది ఈరోజు వైజాగ్లో నిలబడి ఓ యాక్టర్లా కూడా కాదు, అప్పుడు యాక్టర్ అవుదామని తిరుగుతున్నా, ఇప్పుడు ఓ యాక్టర్లా కూడా కాదు, ఓ ప్రొడ్యూసర్లా నిలబడి ఇన్ని అరపులు, ఇంత ప్రేమ వింటున్నా అంటే ఆ జర్నీ అది ఎట్లయిందో కూడా తెలియదు. కానీ చాలామంది నన్ను నమ్మి వాళ్ళ ఫ్యామిలీస్ని, వాళ్ళ పనులను పక్కన పెట్టుకొని నా విజన్కి పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ నేను థ్యాంక్ యూ చెప్పాలి. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని, హీ వర్క్స్ రియలీ హార్డ్, హీస్ బికమ్ అ హ్యూజ్ స్ట్రెంగ్త్. మా పిఆర్ఆర్లు సురేష్, శ్రీను, డాడీ, మమ్మీ, మీరు టీవీ చూస్తున్నారని నాకు తెలుసు, లాట్స్ ఆఫ్ లవ్. ఎంత కష్టాలున్నా, ద లోయెస్ట్ ఆఫ్ లోస్లో ఎంత స్ట్రెస్ ఉన్నా, రెంట్కి డబ్బులు లేకున్నా నాకు ఆడిషన్కి, పెట్రోల్కి డబ్బులు ఇచ్చేటోళ్ళు. ఎప్పుడు ఎంత స్ట్రెస్ ఉన్నా మమ్మల్ని బిగ్ డ్రీమ్ చేయమని, కొడితే కుంభస్థలం కొట్టాలరా అంటుండే డాడీ. సో ద సపోర్ట్ దే గేవ్ అండ్ ద ఫ్రీడమ్ టు డ్రీమ్ is what gives you strength to continue dreaming. My friends Sharath and Anurag and my rowdy loves. ఇంకా ఈ లైఫ్ బ్రతకడానికి, హ్యాపీగా మీకు మెమరబుల్ సినిమా చేయడానికి, గుర్తుండిపోయే మూమెంట్స్ ఇవ్వడానికే నేను ఒక బిగ్ అనౌన్స్మెంట్ చేయాలనుకున్నా. నేను ఏవిడి అనో థియేటర్ ఓపెన్ చేసిన మహబూబ్ నగర్లో. 12th రోజు నేను 11th నైట్ నేను యూఎస్ వెళ్తున్నా, లేట్ నైట్. అందుకే 11th నైట్ నాడు మీ అందరితో సినిమా చూడాలని ఫిక్స్ అయినా. సో 11th నైట్ ఏవిడిలో ప్రీమియర్స్ ఓపెన్ చేస్తున్నాం. మీరు ఇప్పుడే బుక్ మై షోకి వెళ్ళి ఏవిడిలో మీ టికెట్స్ బుక్ చేయొచ్చు పుష్పక విమానంకి. 11th నైట్ పుష్పక విమానం ప్రీమియర్స్కి నేను, పుష్పక విమానం టీం అంతా వచ్చి ఏవిడిలో సినిమా చూస్తాం మీ అందరితో. సో హూ ఎవర్ వాంట్స్ టు వాచ్ ద మూవీ, వెల్కమ్ టు ఏవిడి. నేను కూడా వెళ్ళలే, 11th రోజు ఏవిడిలో కలుద్దాం. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శ్రేయస్ మీడియా. అసలు వాళ్ళని ఏం అడిగినా నో చెప్పకుండా చేస్తూనే ఉంటారు, ఎట్లా చేస్తుండ్రో ఇన్ని ఈవెంట్లు. అండ్ ఏపీ పోలీస్ నన్ను ఒక రిక్వెస్ట్ చేయమన్నారు, దిశ యాప్ని డౌన్లోడ్ చేయండి. ఎవరికైనా విమెన్ ఫ్రెండ్లీ యాప్, విమెన్కి ఏ ప్రాబ్లం ఉన్నా ఈ దిశ యాప్ ద్వారా పోలీస్ ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతారు. మీ ఎవరికి యాప్ అవసరం రాకూడదు అని కంప్లీట్లీ కోరుకుంటున్నా, కానీ డౌన్లోడ్ చేసి అట్లా పడుంటుంది యాప్, డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఆల్. వైజాగ్, లాట్స్ ఆఫ్ లవ్, బిగ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. పుష్పక విమానం ఆన్ November 12th. అండ్ ఇంకోటి మనోడి సినిమా కార్తికేయ
సినిమా రిలీజ్ అవుతుందంట, రాజ విక్రమార్క 12th రోజు. సో ఆ సినిమాని కూడా సపోర్ట్ చేయండి. కార్తికేయ ఇస్ అ గుడ్ ఫ్రెండ్, జిమ్లో చాలా కష్టపడి వర్క్ చేస్తుంటాడు. సో కార్తికేయ ఐఎమ్ సెండింగ్ యూ లవ్ అండ్ ద బెస్ట్ ఆఫ్ లక్ యాజ్ వెల్. థ్యాంక్ యూ గైస్. టాడా.